చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయాన్ని పొంది మన ముందున్నటువంటి వాక్య పఠనంలోనికి మనం వెళ్ళి కలిసి ఆలోచిద్దాం. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, యొక్క రాత్రికాల సమయంలో నాయన మీ వాక్కుల ముందు మమ్మల్ని తిరిగి కూర్చోబెట్టినందుకు వందనాలు నాయన. ఈరోజు మా ముందున్నటువంటి యొక్క వాక్యపు భాగాన్ని మేమందరము కలిసి ఆలోచించి జాగ్రత్తగా మా యొక్క ఆత్మలను మీరున్నటువంటి లోకానికి చేరుటలో తెచ్చుకొనుటలో మీ సహాయాన్ని అర్థిస్తున్నాము నాయన. తల్లోంచినటువంటి బిడ్డలందరికీ మంచి మనస్సులను ప్రసాదింపచేయండి. రాలేక దూరంగా ఉండి వింటున్నటువంటి ప్రతి బిడ్డలను, వారి హృదయములను, వారి కుటుంబాలని నాయన మీ యొక్క వాక్యపు కౌగిలిలో జ్ఞాపకం చేసుకోమని మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదింపచేయమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మా అందరి ఎడల నెరవేర్పింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామముపేట యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర మరొకసారి వందనములు తెలియజేసుకుంటున్నాను. నేటికి ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగంలోనికి మనందరం కలిసి ఆలోచిద్దాం. ఈరోజు వాస్తవమైనటువంటి సంగతుల కంటే అవాస్తవమైన సంగతులే ప్రజల మధ్యలోనికి వెళ్ళిపోయాయి ఆల్రెడీ. ఈ సంగతులన్నీ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించే వాళ్ళకి, పరిశోధించే వాళ్ళకే అర్థమవుతాయి తప్ప మరెవరికి అర్థం కావని కూడా చెప్పవచ్చు. ఈరోజు వినేవారు ఎక్కువైపోయారు, వాక్యాన్ని పరిశీలించేవారు బహు తక్కువగా మారిపోయారు. ఈ వినేవారు కూడా ఎలా మారిపోయారంటే, ఏది పడితే అది వినటం నేర్చుకున్నారు. విన్నదానిలో ఎంత వాస్తవం ఉంది, ఎంత అవాస్తవం ఉంది అని డౌట్ వచ్చినటువంటి వెంటనే ఆ చెప్పిన వ్యక్తిని అడగాలి, కానీ అడిగే పరిస్థితి కూడా లేదు. కనుక ప్రియమైన దేవుని వర్లారా, లోకంలో దేంట్లో రాజీ పడినా పర్లేదు, కానీ బోధ విషయంలో మాత్రం దయచేసి రాజీ మాత్రం పడకండి. ఎందుకంటే ఈ బోధే మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. ఎలా చెప్పగలమంటే, యూదా పత్రిక స్వయాన యేసు ప్రభుల వారి యొక్క సహోదరుడు, ప్రకటన గ్రంథానికి ముందున్నటువంటి యూదా పత్రికలో ఒక అధ్యాయమే ఉంటుంది. ఎన్నో విలువైనటువంటి మాటలలో ఒక మాటను చదువుకుని మనం ముందుకు ప్రయాణం చేద్దాం. యూదా పత్రిక 3వ వచనాన్ని చూద్దాం. చాలా జాగ్రత్తగా మీ సెల్ ఫోన్లో సైలెంట్ మోడ్లో పెట్టేయాలి. 3వ వచనం. ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, యూదా గారు, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఈ సందర్భంలో పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి. పరిశుద్ధులు, విశ్వాసులు, క్రైస్తవులకి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఏంటి ఆజ్ఞ? మీకు అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం మీరు పోరాడవలెను. పోరాటం చేయాలి. మనుషులు బోధ నిమిత్తం పోరాడాలి అని ప్రభు చెప్తుంటే, మనుషులు మాత్రం సొంత విషయాలను గురించి పోరాడే అంత తాపత్రయము వాక్యం విషయంలో మాత్రం ఎవరికి పోరాటం లేదండి. లోకాల విషయాలతో ఉన్నంత ఆరాటం
వాక్యం విషయంలో మాత్రం పోరాటం లేదు. కానీ బైబిల్ చెప్తోంది, బోధ విషయంగానే నువ్వు పోరాడకపోతే నీకు అప్పగింపబడిన బోధ నిమిత్తం నువ్వే పోరాడాలి. పోరాడవలసినటువంటి క్రైస్తవులే పోరాడకుండా, పోరాడవలసినటువంటి పరిశుద్ధులే వచనాన్ని పక్కన పెట్టి సొంత కార్యాల్లో పడికిపోతే, పోరాడవలసినటువంటి క్రైస్తవులే పోరాటాన్ని పక్కన పెడితే, మరి ఈ బోధ నిమిత్తం ఎవరు పోరాడాలి? నువ్వు కాదు. ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి నీవే పోరాడకపోతే, నీవే పట్టించుకోకపోతే, నీకే సంబంధం లేనట్టుగా ఒకవేళ నువ్వు బ్రతుకుతుంటే, మరి ఈ పోరాటం ఎవరు చేయాలి? ఎవరు చేయాలండి ఈ పోరాటం? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము నిన్ను పోరాడమంటున్నాడు, నన్ను పోరాడమంటున్నాడు, నిన్ను పోరాడమంటున్నాడు, మనందరినీ పోరాడమంటున్నాడు. ప్రపంచ క్రైస్తవులందరినీ ఏకమై బోధ నిమిత్తం పోరాడమంటుంటే, చలనం వచ్చినట్టుగా లేకుండా, చీమ కుట్టినట్టుగా కూడా లేకుండా, నాకెందుకులే అని నీ సొంత విషయాల్లో పోరాడితే అసలు క్రైస్తవుడైనటువంటి నీకు క్రీస్తుకి ఏం సంబంధం? అసలు ఏం సంబంధం ఉంది నీకు అసలు? కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రాత్రి మనుషులు బోధ నిమిత్తం పోరాడరు, సొంత కార్యాల గురించి మాత్రం పోరాడతారు, చేతిలో బైబిల్ ఉండి కూడా. కనుక బాగా గమనించాలి. వాక్యమేమో బోధ నిమిత్తం పోరాడమంటుంది. మరి ప్రభులు వారు ఏమంటున్నాడు? ఇందాక వాక్య పట్టణంలో చదివినటువంటి రెఫరెన్స్ మరొకసారి చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ప్రభులు వారు మాట్లాడుతున్నారు. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. వినేవారు జాగ్రత్త. వింటున్న నీవు బోధ నిమిత్తం పోరాటంలో జాగ్రత్త తీసుకున్నావా? జాగ్రత్త అని ప్రభులు వారు చెప్తున్నారు. పోరాడమని యోధా గారు చెప్తున్నారు. ఏమండి, ఈరోజు బోధించే వారిలో వాక్యం తెలిసిన వారు ఉన్నారు, వాక్యము తెలియని వారు కూడా ఉన్నారు. బాగా గమనించాలి. మరి ఏ బోధ వింటే పరలోకం వెళతారు, ఏ బోధ వింటే పరలోకం వెళ్ళరు అన్నటువంటి విషయాల్ని తేల్చుకోవాల్సింది, తెంచుకోవాల్సింది ఎవరో మీరు చెప్పండి. ఇప్పుడు వినేవారు కాదా? కాదా అండి? వినేవాడైనటువంటి నీవే తేల్చుకోవాలి. ఇప్పుడు ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి నీవే తేల్చుకోవాలి. ఏ బోధ వింటే పరలోకం వెళతాం, ఏ బోధ వింటే పరలోకం వెళ్ళము అన్నటువంటి ఆలోచన నువ్వు కలగకపోతే నువ్వు పాతాళానికి జారుకునే ప్రమాదం ఉంది. కనుక బోధ విషయం జాగ్రత్త. అయితే ఈరోజు కేవలం వినేవారులారా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏమి వింటున్నారో, మీరేమి వినుచున్నారో అయిపోయింది, ఏదో అయిపోయింది, గతం గతః. ఈ రోజు నుంచి అయినా కూడా మీరు ఒక మంచి నిర్ణయాన్ని, ఒక మంచి దృక్కోణపు ఆలోచనలో మీరు చేయగలిగితే, అసలు నేను ఏమి వింటున్నాను, ఆ విన్నదాన్ని బట్టి నేను పోరాడుతున్నానా, ఆ పోరాటం చేసేదాన్ని బట్టి పని ముగించుకుని పరలోకానికి రెడీ అవుతున్నానా, జాగ్రత్త కలిగి ఉన్నావా అని ముఖాముఖిగా ప్రశ్నిస్తోంది వాక్యం. నన్నే, మనందరినీ. బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడే అందరూ చాలామంది బయలుదేరారండి. లోకంలో బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళే చాలామంది బయలుదేరారు. అసలు వీళ్ళందరూ బయలుదేరడానికి కారకులు ఎవరు? అసలు వీళ్ళందరూ ఇలా పుట్టడానికి కారకులు ఎవరో తెలుసా? వినే మీరే కారకులు. వింటున్నటువంటి మీరే వాళ్ళకి ఆజ్యం పోశారు, వింటున్నటువంటి మీరే వాళ్ళని సృష్టించారు, వింటున్నటువంటి మీరే వాళ్ళని క్రియేట్ చేశారు, వింటున్నటువంటి మీరే వాళ్ళని నిలబెట్టారు. ఈరోజు బోధ నిమిత్తం జాగ్రత్త. పోరాడాల్సినటువంటి నీవు ఏది పడితే అది ఒకవేళ నువ్వు వింటే రేపు పాతాళానికి జారిపోతావు. ఈరోజు ఇలాంటి వ్యతిరేకమైన బోధకులు తయారవ్వటానికి కారకులు సంఘానికి వెళుతున్నా, బైబిల్ పట్టుకుని వెళుతున్నా, ఏమంటే ప్రభు యొక్క రక్తము శరీరాన్ని తింటున్నటువంటి మీరే వాళ్ళని తయారు చేస్తుంది. మీ వలనే వాళ్ళు అలా తయారయ్యారు. దీన్ని మార్చాల్సింది కూడా మీరే. ఈరోజు వింటారు మీరు.
ఒకవేళ ఈ మార్పు నువ్వు తీసుకురాకపోతే రేపు నీ కుటుంబం రేపు పాతాళంలో కలుస్తుంది, నరకంలో మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కనుక ప్రియమైన దేవుని వారలారా, బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళందరినీ తయారు చేస్తుంది మీరే, నిలబెడుతుంది మీరే అని నీకు అర్థమైతే అసలు బోధ ఏంటో నీకు తెలియాలి. ఏ బోధ రైటో, ఏ బోధ అవాస్తవమో, ఏ బోధ వాస్తవమో అన్నది నీకు తెలియకపోతే ఒక భయంకరమైనటువంటి పాతాళానికి జారిపోవాల్సమా? ఇది నీకు అర్థమైతే మెల్లగా మన వాక్యంలోనికి ప్రయాణం చేయాలి. ప్రభుత్వం వాళ్ళు, ప్రభుత్వపు ఉద్యోగులస్తులు ఏదైనా ఒక లంచం తీసుకోవాలంటే సీసీ కెమెరా అడ్డొస్తుంది. ప్రభుత్వపు ఉద్యోగి ఏదైనా కాని దాని ఫైల్ మీద ఒక సంతకం పెట్టాలి అంటే సీసీ కెమెరాకు బయటపడుతున్నాడు. లోకపు ఉద్యోగస్తులే ఇంతగా భయపడుతుంటే కెమెరాలను చూసి, పరలోకములో ఉన్నటువంటి దేవుణ్ణి చూసి ఈరోజు సేవకులు కూడా భయపడకుండా తిరుగుతున్నారు. వదలడు వీళ్ళని, వినేవారిని వదలడు, చెబుతున్నటువంటి వారిని కూడా వదలడు, వ్యతిరేకంగా చెప్తున్నటువంటి వారందరినీ. కనుక అక్రమమైన బోధ వింటున్నామా, సక్రమమైనటువంటి బోధ వింటున్నామా అని వినేవాడే బాగా ఆలోచించాలి. రాత్రి బాగా ఆలోచించాలి. అపోస్తలుల కార్యములు అపోస్తల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. 11వ వచనాన్ని, 17, 11. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగు నున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఏమండి, పౌలును శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవోనని ఇంటికి వెళ్ళి వినేవారు పరిశీలన చేస్తున్నారు. అలాగున్నవో లేవో, అలాగున్నవో లేవో. ఎవరు చెప్పినవి? పౌలు శీలలు చెప్పినవే నిఘా వేస్తుంటే అలాగున్నవో లేవోనని. ఏమండి, మీరు మారితేనే బోధించే వాళ్ళు మారతారండి. మీరు ఏదైతే విన్నారో, ఏదైతే చెవిని పెట్టుకున్నారో, అది ఏదైతే అది వ్యతిరేకంగా అనిపించిందో, బోధకు బైబిల్కి భిన్నంగా అనిపించిందో వెంటనే మీరు అడిగేయాలి. అప్పుడే మీ ఆత్మలను మీరు కట్టుకున్న వాళ్ళు అవుతారు. లేదు, ఏది పెడితే అది వింటాం అలవాటు పడిపోయారు అనుకో, మీ ఆత్మలు మీరే పాడు చేసుకుంటారు. కానీ పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున నున్నవో లేవో అని ఎప్పుడెప్పుడు పరిశీలించారు? ప్రతిదినము పరిశీలించారు. పరిశీలన ఎవరికి అవసరం? పరిశోధన ఎవరికి అవసరం? వినేవారికి అవసరం. చెప్పేవాడు 100 చెప్తాడు, చెప్పేవాడు 100 చెప్తాడు. వినేవాడు చెవిటివాడైతేనంట చెప్పేవాడు చెలరేగుతాడంట. ఏమండి, అలాగే వినేటటువంటి వారు మీరు చూసుకోకపోతే చెప్పేవాడు ఏదైనా చెప్తాడు. చూసుకోవాల్సినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఏమండి మీదేనండి. ఎలా అంటారా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీకు మందులు చిట్టి రాసిస్తాడు. దాన్ని తీసుకువెళ్ళి తిన్నగా మెడికల్ షాప్లో ఇస్తారు. వాడు అన్ని మందులు ఇచ్చిన తర్వాత మీరు ఎక్స్పైరీ డేట్ సరిగా ఉందో లేదో, డేట్కి క్రాస్ అయినటువంటి మందులు ఇచ్చాడేమోనని చాలా జాగ్రత్తగా మీరు చెక్ చేస్తారు, చదువుకున్న వాళ్ళైతే. ఇంకా చదువుకున్నటువంటి వాళ్ళైతే డాక్టరు ఏ కంపెనీ రాశాడో అదే కంపెనీ డ్రగ్ ఉందో లేదని కూడా చూసుకుంటాడు. ఒకవేళ డౌట్ వస్తే
తీసుకెళ్ళి తిన్నగా ఆ మందుల సీటీని మందుల్ని తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. నిజమా కాదా? ఆయన ఇలా చూస్తాడు, అమ్మా ఈ మందు కంపెనీ మార్చాడమ్మా, నేను రాసిన కంపెనీ కాదు, అదే కంపెనీ కావాలని అడగండి అమ్మా అంటాడు. నిజమా కాదా? నిజమది. మళ్ళీ అక్కడికి వెళ్తే కంపెనీ అది కాకపోయినా డ్రగ్ ఒకటేగా, వీళ్ళకేం తెలియదు అని లోపలికి వైపు గొనుక్కుంటూ మనకు అదే కంపెనీ ఇస్తాడు. అర్థమైంది లేదు మీకు? అర్థమైందా? అడిగేవాళ్ళు ఉంటే ఇవన్నీ జరుగుతాయి. అడిగేవాళ్ళు లేకపోతే ఆ ఇచ్చింది తెచ్చుకుంటారు, ఎక్స్పైర్ అయిన మందులు కూడా వాడేస్తారు. అర్థమవుతుందో లేదో? శరీరానికి సంబంధించినటువంటి మెడిసిన్స్కే ఇంత రిస్క్ అవసరం అవుతున్నప్పుడు, నోరు మాట్లాడాలని అవసరం అవుతున్నప్పుడు, నోరు పెద్దది చేయాలని అవసరం అవుతున్నప్పుడు, మరి నీ ఆత్మ కొన్ని తరాలు పాతాళానికి వెళుతుంది కదా, మరి ఇప్పుడైనా నోరు మాట్లాడదా? నోరు లెగవదా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని చెప్పిన మాట ఎందుకు నీ గుండెల్లోనికి చొచ్చుకోవట్లేదు? ఏది పడితే అది వినేసి నరకానికి పోతావేంటి? ఈ చిన్న జీవితం మంది, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. చూసుకోవాలి కదా ప్రియమైన దేవుని వారలారా, బాగా ఆలోచించాలి. తేడా వస్తే అడుగుతావు నువ్వు మందుల చిట్టీలో. ఇది వాక్యానికి వ్యతిరేకంగా ఉందని ఒక సేవకుడు చెబితే అదే సేవకుడిని అక్కడెందుకు అడగట్లేదు నువ్వు? తిరిగి మమ్మల్ని వచ్చి అడిగితే మేము చెబుతాం కాదంటలా. ఎక్కడ డౌట్ వస్తే అక్కడ అడగాలి. కరెక్టా కాదండి? లేకపోతే నీకే నష్టం. రోమీయులకు రాసినటువంటి పత్రిక, వినేవారులారా జాగ్రత్త. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము మాట్లాడుకో. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు రోమా సంఘానికి లేఖ రాశాడు. సహోదరులారా మీకు ఒక హెచ్చరిక. తీసారండి అందరూ? సహోదరులారా మీకు ఒక హెచ్చరిక. ఏంటి ఆ హెచ్చరిక? మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా మీరు నేర్చుకున్నారు బోధ. ఏ బోధ నేర్చుకున్నారు? మా దగ్గర బోధ నేర్చుకున్నారు. ఎవరామా? అపోస్తులు. ఈ అపోస్తులు ఎవరి దగ్గర ట్రైన్ అయిపోయారు? యేసు ప్రభుల వారి దగ్గర. అంటే యేసు ప్రభుల వారి దగ్గర డైరెక్ట్గా లైవ్లో ట్రైనింగ్ అయింది ఎవరు? అపోస్తులు. అంటే మా బోధ తప్ప ఇంకే బోధ ఒరిజినల్ కాదు అని వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. బాగా గమనించాలి. అపోస్తుల బోధనే ఒరిజినల్. మిగతా ఏ బోధలైనా నకిలీ. అర్థమవుతుందండి? అదే పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తున్నాడు చూడండి. మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా కొంతమంది బయలుదేరారు. ఈ బయలుదేరిన వాళ్ళు ఏం చేస్తారంట? వ్యతిరేకంగా బోధ ఉందా బోధ? వ్యతిరేకమైన బోధలో ఏం పెడతారు వీళ్ళు? చిచ్చు భేదాలు తీసుకొస్తారు. నంబర్ 1 ఏం తీసుకొస్తారు? చూసావా? భేదాలు తీసుకొస్తారు. 2 ఆటంకాలు కలుగు చేయువారిని. ఆటంకాలు కూడా కలుగు చేస్తారంట. వచ్చేటోళ్ళని ఆపటం, అదేం బోధలు అనటం. ఆటంకములు కలుగు చేస్తారు. కలుగు చేయువారిని ఎంత బాగుందో చూడాలి. కలుగు చేయువారిని ఇక్కడ పదం అండర్లైన్ చేసుకోండి. కనిపెట్టియుండుడని. ఎవరిని కనిపెట్టాలి? వ్యతిరేకమైన బోధ చేస్తారు. ఆ వ్యతిరేకమైన బోధలో ఏం తీసుకొస్తాడు? భేదాలు తీసుకొస్తాడు. ఏం భేదం తీసుకొస్తాడు? అది మన చర్చి కాదు, అది మన సంఘం కాదు, అది మన మినిస్ట్రీ కాదని భేదం తీసుకొస్తాడు. వేరియేషన్ తీసుకొస్తాడు. వీడిని నువ్వు ఐడెంటిఫికేషన్ చేయాలి. అదే వ్యతిరేకమైన బోధ. నేను చెప్పందే మీరు ఎక్కడ ఏ సెషన్ జరిగినా, ఏ క్లాస్ జరిగినా, ఏ గృహకూడ జరిగినా నాకు చెప్పకుండా మీరు వెళ్ళినా నేను ఒప్పుకోను.
ఎవరైనా వెళ్ళినా కూడా నాకు వచ్చి చెప్పాలని భేదాలు కలుగు చేస్తాడనమాట. వీడిని మీరు కనిపెట్టాలి. నంబర్ 1 భేదము. నంబర్ 1 ఆటంకం తీసుకొస్తాడు, పట్టుకుంటాడు నిన్ను. ఏంటి చెప్పిన తర్వాత కూడా నువ్వు వెళ్తున్నావు, నేను వెళ్ళొద్దని చెప్పాను కదా. ఆటంకములు కలుగు చేయు వారిని కనిపెట్టి ఉండుడని. కనిపెట్టాలా వద్దా ఈ దొంగల్ని? ఏమండి, కనిపెట్టాలి వద్దా? కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. దీని మెయిన్ కంటెంట్ ఏంటో తెలుసా? నువ్వు కనిపెట్టాలి. ఎవరిని కనిపెట్టాలి? ఆటంకాలు పెట్టేవాళ్ళని కనిపెట్టాలి. ప్రార్థనలకు వచ్చేటటువంటి వాడిని ఆపేటోళ్ళని ఎవడు వెరిఫికేషన్ చేయి. వాక్యమునకు హత్తుకొని గుండెల నిండా నింపుకొని ఈ యొక్క వాక్యము హృదయం దాకా తాకి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ వరాన్ని పొంది కూడా ప్రభువులో నడుస్తుంటే నిన్ను ఖచ్చితంగా ఆటంకపరుస్తారు. నిన్ను ఖచ్చితంగా భేదాలు తీసుకొస్తారు. పౌలు గారు చెప్తున్నాడు కరాఖండిగా, ఈ విషయంలో నువ్వు పోరాడాలి అని యోధా గారు చెప్పాడు. మిమ్మల్ని బతిమాలుచున్న కనిపెట్టండి. ఏమండి, వాక్యము తెలిసినటువంటి ఏకైక బోధ అపోస్తులుల బోధనే. ఇంకే బోధ లేదు బైబిల్లో. ప్రభువులు వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నిలబెట్టింది సర్వలోకానికి నడిపించేది అసలు శిష్యులైన బోధ, క్రీస్తు బోధ, అదే అపోస్తులుల బోధ, అదే పునరుద్ధాన బోధ, అదే సిలువ వేయబడినటువంటి క్రీస్తు బోధ. ఈ బోధకు వ్యతిరేకంగా ఎవరైనా ఆటంకపరిచినా, మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టినా వాడికి నువ్వు భయపడకూడదు. కనిపెట్టి ఏం చేయాలి? కనిపెట్టి ఏం చేయమంటున్నాడు? కనిపెట్టుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి వాడు మన బ్యాచ్ కాదు, వాడు దొంగ బ్యాచ్. వాడు శరీర సంబంధమైన బోధ, గొడవలు పెట్టేవాడు, వేరియేషన్స్ తీసుకొస్తాడు. వాడు లాభముల కోసము, వాడు ప్రయోజనముల కోసము ఏదైనా మాట్లాడతాడు. అలాగే ఉందా? ఏమైనా మారిందా? ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు పోరాడకపోతే భ్రష్ట మనసుకు అప్పచెప్పం తప్ప ఇంకేమైనా ఉందా? వాక్యం ఏం మాట్లాడుతుందండి? సహోదరులారా, మీరు నేర్చుకున్నటువంటి బోధకు వ్యతిరేకమైన బోధ చేస్తారు. వాడు చేస్తాడు బోధ, గొడవలు పెట్టే బోధ, ఆటంకపరిచే బోధ, భేదాలు పెట్టే బోధ. వాడు బోధ చేస్తాడు. ఇందులో నుంచి కొంతమంది బయటికి పోయారంట. అపోస్తుల బోధలోంచి కొంతమంది బయటికి పోయారంట. బయటికి పోయిన వాడు బోధకు అడ్డం పెడుతున్నాడు. పౌలు గారి బోధకి, అపోస్తుల బోధకి. వాళ్ళని మీరు కనిపెట్టండి. వాడు గొడవలు పెడతాడు, వాడు చిచ్చు పెడతాడు, వేరియేషన్ తీసుకొస్తాడు. అర్థమవుతుందండి? ఎంత స్టాండర్డ్గా నిలబడాలో తెలుసా బైబిల్ అంటే? వాక్యం నా దగ్గరికి రావటమే గొప్ప. వచ్చిన తర్వాత కూడా నువ్వు నిలబడకపోతే ఎలా? ఇందులో నుంచి కొంతమంది బయటికి పోయి ఏం చేస్తున్నారు? వ్యతిరేకమైన బోధ చేసుకొస్తున్నారు. ఆ బోధలో మనకు కనిపించింది భేదాలు, ఆటంకాలు తీసుకొస్తాడు. జాగ్రత్త, బతిమాలి మరీ చెప్తున్నాడంటే నష్టపోతావు, రేపు నరకానికి పోతావు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాని వీడిచి ఏం చేశారు? గలతీ సంఘంలో నుంచి చాలా మంది అంట ఏం చేశారంట? విడిచిపెట్టేశారంట. విడిచి భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. చాలామంది గలతీ సంఘస్థులు సంఘంలో నుంచి ఏం చేశారంటే
విడిచిపెట్టి ఎటు కనెక్ట్ అయ్యారు? భిన్నమైన సువార్త. ఏది అసలు సిసలైన సువార్త? ఆత్మ సంబంధమైన సువార్త, అపోస్తుల సువార్త కాక ఇంకా ఏ సువార్త అయినా అది శరీర సంబంధమైనది కావచ్చు, దయ్యముల జ్ఞానం సంబంధించింది కావచ్చు, ఎనీ గాస్పుల్ ఏదైనప్పటికీ కూడా అది బోధ వ్యతిరేకమైన బోధ, దొంగ బోధ, భిన్నమైన బోధ. ఈ బోధను మీరు కనిపెట్టాలి. ఆటంకపరుస్తారు, వెళ్ళనివ్వరు, విననివ్వరు, ఆంక్షలు పెడతారు, సంఘములో నుంచి వెళ్ళేస్తానని మాట్లాడతారు, భయపెడతారు, కళ్ళతో కంట్రోల్ చేస్తారు. నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే ఇలాంటి టైంలో నువ్వు చేతులు ముడుచుకొని కూర్చుంటారంటే కుదరదా? ఏం చేయాలి? పోరాటం చేయాలి. సొంత విషయాలకు ఉన్నంత పోరాటం, సొంత విషయాలకు ఉన్నటువంటి ఆరాటం. బోధ విషయంలో నీకు పోరాటం లేకపోతే ఆ ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు నిన్ను ఊరిలోనికి తీసుకువెళ్ళిపోతాయి. పౌలు గారు చెప్తున్నాడు, మనలో నుంచే బయలుదేరి వెళ్ళిపోయారు. రోమా సంఘస్థులకు హెచ్చరిక చేశాడు, ఆటంకపరుస్తారు, భేదాలు తీసుకొస్తారు. ఇదిగో గలతీ సంఘస్థులు కూడా చాలామంది వెళ్ళిపోయారు, విడిచిపెట్టి భిన్నమైన స్వార్థకు తట్టుకు తిరుగుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, వాళ్ళు మీరు కనిపెట్టాలంటున్నాడు. కొంతమంది క్యారెక్టర్ లేని వాళ్ళు ఉంటారండి బాబు. సంఘానికి వస్తూ ఉంటారు, సంఘ పరిచర్యలో ఎదుగుతూ ఉంటారు, కానీ క్యారెక్టర్ ఉండదు వాళ్ళకి. క్యారెక్టర్ లెస్ ఫెలోస్ వీళ్ళంతా ఎలా ఉంటారంటే, ఏమండి వాళ్ళు క్యారెక్టర్ లేని వాళ్ళు ఎలా ఉంటారంటే కలిసి ఉండటం ఇష్టం ఉండదు వీళ్ళకి. నెంబర్ 1 ఏముండదు? కలిసి ఉండటం ఇష్టం ఉండదు వీళ్ళకి. కలిసి ఉండటం ఇష్టం ఉండదు. నెంబర్ 2 లోబడటం ఇష్టం ఉండదు. దేని విషయంలో లోబడరు వీళ్ళు, లోబడటం ఇష్టం ఉండదు. ఇంకా సహోదరుల్లో సహవాసం చేయటం అంతకన్నా ఇష్టం ఉండదు. కానీ సహోదరులు ప్రేమ గురించి మాట్లాడతారు, కానీ అదే సహోదరులతో సహవాసం కలిగి ఉండటం అంతకన్నా ఇష్టం ఉండదు. ఈ బయటికి వెళ్ళిన వాళ్ళు, విడిచిపెట్టినటువంటి వాళ్ళు, అపోస్తుల బోధకు వ్యతిరేకంగా ఉండి భిన్నమైన సువార్త తట్టుకు తిరిగినటువంటి వాళ్ళకునే అటువంటి క్యారెక్టర్స్ వీళ్ళన్నీ. జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నాడు. కనుక బయటికి వెళ్ళిపోవాలనే అనుకుంటాడు వీడు. ఆలోచన మొత్తం ఇదే. ఏం చేస్తాడు? వచ్చి పట్టుకునేటప్పుడు ఒరిజినల్ బోధ పట్టుకుంటాడు, వినేటప్పుడు ప్రారంభంలో ఒరిజినల్ బోధ విన్నాడు, అపోస్తుల దగ్గరికి వచ్చి ఒరిజినల్ బోధ విన్నాడు. కానీ రాను వీడి ఆలోచన ఎలా అయిపోద్దంటే, ఏమండి అపవాది చేత పట్టబడి వీడు మెల్లగా ఏం చేస్తూ ఉంటాడంటే, నేను బయటికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు, నేను బయటికి వెళ్ళిపోవాలి, వెళ్తూ కొంతమందిని ఎత్తుకుపోవాలి. అయినా నువ్వు బయటికి వెళ్ళి ఏం సాధిస్తావంటే, ఏం సాధిస్తావు నువ్వు బయటికి వెళ్ళి? బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. ఎంతమంది? ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. హ్యాపీగా సాగుతుంది జీవితం, హ్యాపీగా సాగుతుంది. ఒకనాడు ఏమొచ్చిందంటే ఒక పాడుబుద్ధి పుట్టి ఏమంటున్నాడంటే, ఇదిగో నేను బయటికి వెళ్ళి నేను బతకలేనా, నేను ఎలాగైనా బతకగలను, నేను మనిషినిగానా అని మా ఆలోచనలు గమనించాలి. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. నేను బతకలేనా బయటికి వెళ్ళి, నేను మనిషినిగానా, నాకు కాళ్ళు చేతులు లేవా? ఏమండి నీ మాటలు వినాల్సినంత అవసరం లేదు, నీ మాటలు ఎప్పుడు పడాలా, నేను పడను, నాకు భాగం ఇవి, నా భాగం నాకి, నేను వెళ్ళిపోతా. తండ్రి కూడా అంతకన్నే ఉన్నాడు, భాగం ఇచ్చేసాడు, బయటికి వెళ్ళిపోయాడు. తిరిగాడు, మొత్తం అన్ని పాడు కార్యక్రమాలకి అన్నిటిని వదిలించుకున్నాడు. తండ్రి మనసు మాత్రం ఎదురు చూస్తూనే ఉంది, ఏ రోజైనా వస్తాడేమో, బాధపడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. కానీ ఎప్పుడు వచ్చాడు? మొత్తం నాశనం అయిన తర్వాత వచ్చాడు కదండి. మొత్తం నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరు గుర్తొచ్చారండి? అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. మెల్లగా ఇంటి దారి పెట్టాడు. ఏమండి ఒక మాట అడుగుతుంది బైబిల్, నీ తండ్రి నిన్ను ఒక మాట అన్నంత మాత్రాన, ఏమండి బాగా గమనించాలి, నీ తండ్రి నిన్ను ఒక మాట అన్నంత మాత్రాన, నీ తండ్రి నిన్ను గద్దించినంత మాత్రాన వదిలి వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఏమంటే తండ్రి అన్న తర్వాత ఒక మాట అనడా అండి?
తండ్రి అన్నంత మాత్రాన ఒక మాట గద్దించి చెప్పడా అండి నువ్వు ఇలా ఉంటావు కరెక్ట్ కాదని? నిన్ను సరి చేసుకోమని చెప్తాడు, సరిదిద్దుకోమని చెప్తాడు. అర్ధరాత్రి 12 దాకా ఏం చేస్తున్నావు అని చెప్పి నిలదీసి అడగడా? టయాన్ని గుర్తు చేస్తాడు, ఎందుకు వస్తున్నావు ఈ టైం వరకు అని. తండ్రి అన్న తర్వాత ఏమండి ఎన్నో మాటలు అంటాడు నిన్ను సరి చేయడానికి, సరిదిద్దడానికి. నువ్వు దాన్ని తలంచాలి. కానీ నేను బయటికి వెళ్ళిపోతానంటే వెళితే పాడయ్యేది ఎవరు? ఆ తండ్రి కొడుకుల్లో పాడైంది ఎవరు? తండ్రి ఏమైనా పాడయ్యాడా? తండ్రి ఏమైనా పాడయ్యాడండి? కొడుకు మొత్తం పాడైపోయి మళ్ళీ వచ్చాడు. ఎవరు నాయన అక్కడన్నా కూడా ఆ పని వాళ్ళకి ఇచ్చేటటువంటి మెతుకుల్లో ఒక మూట వాళ్ళన్నా హ్యాపీగా భోంచేస్తున్నారు టయానికి. నేను కూడా వాళ్ళతో పాటు ఉంటే వాళ్ళకి దొరికినన్నం పట్టేటన్నం నాకు కూడా దొరికేది కదా. నేను కన్ను మిన్ను కాని రాకుండా బయటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలన్న ఆలోచనే ఉంటుంది. ఆ వెళ్ళిపోవాలన్న ఆలోచనలో పుట్టేదే భేదాలు, పుట్టేదే ఆటంకాలు. వెలుగుతున్నాయి బల్బులు? మీకు ఇప్పుడు ఎలగవు. మీరు బయటికి వెళ్ళిన తర్వాత వెలుగుతాయి అన్నీ. ఏమిటి అర్థమవుతుందండి? బైబిల్ ఎంత చక్కగా ఉందండి, ఎంత నీట్గా చెప్తుందండి బైబిల్. అపోస్తుల బోధ నుండి వెళ్ళిపోయిన వారు బోధ మానేసుకోవడమే, వేరే బోధ చెప్పుకోవడమే తప్ప అపోస్తుల బోధ నీ జీవితంలో చేయలేవు. మళ్ళీ చెప్తున్నా, అపోస్తుల బోధలో ఉన్నవాడే చేయగలడు. ఇంక నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత బతుకు తెరువు నిమిత్తం ఏ బోధలోకైనా వెళ్ళిపోవాల్సింది తప్ప నేను అపోస్తుల బోధలోనే ఉన్నానని నువ్వు చెప్పేది ఫ్రాడ్. ఎవరు నమ్మి చెప్పినా వినే పరిస్థితులు ఎవరు లేరు. ఎవరన్నా చెవులో పూలు పెట్టుకున్న వాళ్ళకి చెప్పే మాటలే, మేము అదే బోధలో ఉన్నాం. ఏది నువ్వు బోధలో ఉండేది? బైబిల్ని ఏమన్నా బైబిల్ క్రాస్ చేసి మాట్లాడతారా ఏంటి? బైబిల్ చెప్తోంది అపోస్తుల బోధలో ఉన్నవాడే, అపోస్తుల బోధలో ఎదిగిన వాడే అపోస్తుల బోధ చేయగలడు. ఇంకా ఏ బోధలో ఎదిగినా కూడా వాడు అపోస్తుల బోధ చేయలేడు. ఫిక్స్ ఇది. రోమీలకు రాసిన పత్రిక 16-17 మళ్ళీ చూడాలి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడు అంటున్నాడు. తొలగిపోకపోతే వాడి పనంతా ఒకటే, భేదాలు కలిగించడమే. వాడి వర్క్ అంతా అదే, బయటకు వెళ్ళినాడు పని. అపోస్తుల బోధను వదిలేసిన వాడి పనంతా రెండు పనుల మీద తిరుగుతాడు. ఏ పనులు? భేదాలు, వచ్చే వాళ్ళకి ఆటంకాలు. ఇదే గుర్తుపెట్టుకోండి. ఈ 2 పనుల్లో నిమగ్నమై ఉంటాడు. కాదని మీరు ఎవరైనా అనగలరా? చెప్పండి. బైబిల్ చెప్తోంది నువ్వు ఈ 2 పనుల్లో బిజీగా ఉంటావురా అని. ఇక్కడ నేను సొంతంగా రాసుకొచ్చిన మాటలు కాదండి, బైబిల్లో ఉన్న మాటలు. నీకు నిజంగా నువ్వు బైబిల్ని నమ్మితే ఈ మాటలు చూడాలి నువ్వు. వాడు భేదాలు పెడతాడు, ఆటంకపరుస్తాడు, ఆ వచ్చేటటువంటి వాళ్ళని కూడా ఆపుతాడు, అడ్డుకుంటాడు. వాడు డ్యూటీ. వెళ్ళిపోయినాడు, అంతకంటే ఏం చేస్తాడండి? వాడు బాగుపడతాడా? నిజాలండి బాబు. ఇది రాత్రి కూర్చొని తయారు చేసింది కాదు ఇది. చూడాలి ఎన్ని గొప్ప మాటలు ఉన్నాయో చూసారా. వారిలో నుండి తొలగిపోవుడి. వాడు అసలు మన బ్యాచ్యే కాదు. తొలగిపోండ్రా నాయన అని అంటే నువ్వేం చేస్తావు? నేను తొలగిపోను. అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటావు. తప్పు కదా అది? మెల్లికి జాటి వంటించుకోవటానిక? లోపలికి వెళ్తే పీజీ స్టాండర్డ్లో మాట్లాడుతుంది బైబిల్ పీజీ స్టాండర్డు. ఎంత గొప్ప మాటలు మాట్లాడుతుండే. వారిలో నుంచి తొలగిపోవడం అంటున్నాడు. ఎందుకంటే వాడి పని అంతా భేదాలు కలిగించే పని. వాడు డ్యూటీ సత్యవాక్యంలో ఉండడాడు, సత్యాన్ని విజృంభణ చేసే పనిలో ఉండడు, భేదాలు కలిగించే పని ఉంటాడు. వాడు పనిలోనే ఉంటాడు, గుర్తుపెట్టుకోవాలి. వాడు పనిలోనే ఉంటాడు, పనే వదలడు. ఏ పనిలో ఉంటాడు? ఆటంకపరుస్తూ ఉంటాడు, గొడవలు పెడుతూ ఉంటాడు. భేదం అంటే గొడవలు, వేరియేషన్స్ తీసుకొస్తాడు. చూసావా, అక్కడ ఇది జరుగుతుంది కదా, నాకు తెలుసు, 4 రోజులు వెళ్తే మీకే తెలుసుద్దులు అంటాడు.
ఒక విత్తనం పడేసాడు, చెడు విత్తనం. మీరు కూడా ఇక ఆలోచించి కొంచెం అప్పటి వరకు ప్రైజులు చెప్పి పెట్టిన వాళ్ళు, వందనాలు చెప్పిన వాళ్ళు ఇక చెప్పరు. ఇక ఎందుకు? విషబీజాలు నాటారు కదా, కనిపెట్టే పనిలో ఉంటారు ఇక మీరు 6 రోజు నుంచి. తెలియకుండానే లోపల ఒక విషం పాకుతూ ఉంటుంది లోపల. నేను అప్పుడే చెప్పా, ఎంత వేస్ట్ అయింది ఇప్పుడు మీరు ఎంత కట్టారు ఇప్పటికి అంటాడు. ఏం కట్టారు? అందుకే ఉచిత బైబిల్ పాఠశాల అని చెప్పేసి అనౌన్స్మెంట్ జరుగుతుంది. బాగా గమనించాలి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 24వ వచనం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 24వ వచనం. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, హెచ్చరిక ఎలా ఉందో చూడాలి. 15:24 అపోస్తల కార్యములు తీసారా? కొందరు మా యొద్ద నుండి వెళ్ళి, కామా ఉంది అక్కడ, ఆగాలి. కొందరు ఏం చేశారంట? అపోస్తుల బోధలోంచి కొందరు వెళ్ళిపోయారంట. రోమా పట్టణస్తులు ఎలా వెళ్ళిపోయారో, గలతీ సంఘంలోంచి ఎలా వెళ్ళిపోయారో, అపోస్తులు చేసే కార్యములు అంటే వర్క్, అపోస్తుల సువార్త, అపోస్తుల గాస్పుల్లో కొంతమంది వెళ్ళిపోయారంట, బయటికి వెళ్ళిపోయారు. కొందరు వెళ్ళి ఏం చేశారో చూడాలి. వాళ్ళ డ్యూటీలు ఎలా ఉన్నాయో చూడండి. వాళ్ళ డ్యూటీలు ఏమేమి డ్యూటీలు వేసుకుంటున్నారో చూడండి. తమ బోధ చేత. ఏ బోధ అది? తమ బోధ. ఎంత బాగుందండి తెలుగు. తమ బోధ. అపోస్తుల బోధ కాదు. ఇక లోపల నుంచి తీస్తాడు సరుకు. అర్థమైందండి? బ్రాండ్ చూపించడు. అర్థమైందా? తమ బోధ చేత మిమ్మల్ని ఏం చేస్తాడు? కలవరపరిచి డౌట్ పెడతాడు. ఉందా అండి? అలాగే ఉందా? మీరు అవురా, ఇది నిజమా? ఆదాము అవ్వల్ని కలవరపరిచాడే, ఆ రీతిగా కలవరపరుస్తాడు. బయటికి వెళ్ళిన వాడు ఏం చేస్తాడు? అపోస్తుల బోధన విడిచిపెట్టిన వాడు ఏం చేస్తాడు? వాడు పనిలోనే ఉంటాడు. ఏ పనిలో ఉంటాడు? తమ బోధ చేత, తన సొంతగా పుట్టిన ఆలోచనల చేత ఆటంకపరచటం, భేదాలు కలిగించటం. ఇదిగో 3వది, కలవరపరచటం. చూసారండి? కలవరపరచి, ఇంకేదో చెప్తున్నాడు. కలవరపరిచి ఆపలేదు, నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. మీరు జాగ్రత్త వినేవారులారా. చాలా గ్రామాలు దాటి వస్తున్నారు, వాడు పడతాడు నిన్ను. చేపలు పట్టుకోవడానికి వెళ్తాడు వేటకి. ఈరోజు చూస్తాడు, పడకపోతే వదిలేస్తాడా? పెద్ద గేలం తెస్తాడు, కొంచెం ఎర్ర పెద్ద చేస్తాడు, ప్లాన్ చేస్తాడు, ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాడు. వాడు కలవరపరిచి ఏం చేస్తాడు? మీ మనస్సులను చెరుపుచున్నారని మేము విన్నాం, మాకు తెలిసింది. మనస్సులను చెరుపుతాడు. ఎవరు చెరుపుతారు మనసుల్ని? అపవాది చేత పట్టబడినటువంటి మనుషుల చేత అపోస్తుల బోధలో ఉన్నటువంటి వారిని ఏం చేస్తారు? భేదాలు, ఆటంకాలు, కలవరపరచటం. వాడు డ్యూటీ, పనే. వాడు పనిలోనే ఉన్నాడు, నువ్వు పనిలోనే ఉన్నావు, వాడు పనిలోనే ఉన్నాడు. వాడు కూడా చెప్తూనే ఉంటాడు ఏమని? మేము కూడా దేవుని పనిలోనే ఉన్నామండి, చాలా బిజీగా ఉన్నామండి, అసలు రెస్ట్ ఉండట్లేదు అంటారు. మరి రెస్ట్ ఎందుకు ఉంటుంది? భేదాలు కలిసి అంత ఈజీయా? ఏమంటే ఒక కుటుంబానికి మరో కుటుంబానికి గొడవ పెట్టడం అంటే అంత ఈజీ అండి? అప్పుడే కొత్తగా పెళ్ళై వస్తారు పాపం, పచ్చడి సంసారాల్లో చిచ్చు పెట్టాలంటే మామూలు ఈజీ అండి? అది ఎంతో రిస్క్ అది. అలాగే వీళ్ళు ఏం చేస్తారు? అపోస్తుల బోధతో కనెక్ట్ అయినటువంటి వీళ్ళు క్రీస్తు అనేటటువంటి ఒక వరుడికి కనెక్ట్ అయితే, ఆ వరుడి నుంచి విడతీయటానికి ఈ వధువుని వాడు ఏదైనా భేదాలు పెడతాడు. ఏదో ఒక రోజు పడతాడు నిన్ను. ఎక్కడ చిచ్చు పెడుతున్నాడు? మనస్సును గాయపరుస్తాడు. మనస్సు విరిగిన తర్వాత మీరు బోధలో ఉంటారండి? ఇక చెప్పండి, ఉండరేక. ఎంత బాగుందండి బైబిల్. కొందరు మా యొద్ద నుండి వెళ్ళిపోయారు. వెళ్ళారా లేదా? వెళ్ళిపోయారు. అపోస్తుల బోధలో బయటికి వెళ్ళి తమ బోధ చేత, ఇది బాగా పసిగట్టాలండి మీరు, తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి, కంటిన్యూషన్, మీ మనసులను చెరుపుచున్నారని చెరుపుచున్నారని విన్నాము. మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ ఏమని? వారికి
అండర్లైన్ చేసుకోండి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము అధికారం ఇచ్చి డ్యూటీ అలాట్ చేస్తే వెళ్ళిన వాళ్ళు కాదు. వాళ్ళు మా ట్యాగ్ వేసుకుని వెళ్ళినంత మాత్రాన వాళ్ళు మా సంబంధులు కారు. మేము అధికారం ఇవ్వాల. అంటే ఒక వ్యక్తి మరో చోటుకి వెళ్ళి వాక్యం చెప్పాలి అంటే అపోస్తుల బోధలో ఉన్నటువంటి అపోస్తులు ఇప్పుడు ఏం చేయాలి? పర్మిషన్ ఇవ్వాలి, వర్క్ అలాట్ చేయాలి, పవర్ ఆఫ్ అథారిటీ ఇవ్వాలి. అర్థమవుతుందండి? వాళ్ళే వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పాలి. బాగా గమనించాలి. అపోస్తుల పర్మిషన్ లేకుండా, అపోస్తుల అధికారం ఇవ్వకోకుండా ఒకవేళ వెళ్ళి చెబితే అది తప్పుడు బోధ అని రాసుకోవచ్చు మీరు. ఏ బోధ అది? తప్పుడు బోధ. అపోస్తులు కాని బోధ అంతా తప్పుడు బోధే. బాగా గమనించాలి. అపోస్తుల బోధలో ఉన్నటువంటి వాడు ఆత్మ గురించినటువంటి మాటలు మాట్లాడతాడు. అపోస్తుల బోధలో నుండి బయటికి వెళ్ళినటువంటి వాడు ఆత్మ గురించి తక్కువ మాట్లాడతాడు, శరీరం గురించి ఎక్కువ మాట్లాడతాడు. మీరు అనుకుంటారు ఆత్మ అనే పదం వచ్చిందిగా అంటే వీళ్ళు కూడా మంచి ఒరిజినల్ అని మీరు అనుకుంటారు. బైబిల్ స్కానింగ్ మెషిన్ దగ్గరికి వస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అర్థమవుతుందండి మీకు? ఎంత బాగుందండి, ఎంత చక్కగా చెప్తుందో బైబిల్. ఏం చెప్తుంది? అధికారం ఇచ్చి ఉండలేదు. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. అధికారము ఇచ్చి నిన్ను పంపాలి. అధికారం ఇచ్చి పంపాలి. మీరు అడగాలి, అయ్యా అపోస్తుల బోధని చెప్తున్నావు, వాళ్ళు అధికారం ఇచ్చి పంపారా నిన్ను? ఒకవేళ డౌట్ వస్తే అపోస్తుల దగ్గరికి వచ్చి అడగాలి. పలానా వ్యక్తి వచ్చాడు మా గ్రామానికి, పలానా వ్యక్తి మా పట్టణానికి వచ్చాడు, ఆ వ్యక్తిని మీరు పంపారా? మీకు అంత టైం తీసుకుని మీరు ఎక్కడికి వెళ్తారు? అసలు మీ సొంత డబ్బులతో మీరు వెళ్తారా? మీ ఆత్మ నరకానికి బోధ. జాగ్రత్త, ఇలాంటి రిస్క్ తీసుకోకపోతే మీరు అధికారంతో కూడుకున్న బోధ చేయాలి. ఏ అధికారంతో ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం అంటాడు యేసుప్రభుల వారిని. ఆయన అధికారంతో కూడుకున్న బోధ చేస్తున్నావు అంటాడు. పరిశీలన నిలదీస్తారు. అపోస్తుల బోధ కమాండింగ్ ఉంటుంది. అపోస్తుల కాని బోధ కాళ్ళు విసికే బోధ. నిజమా కాదు మీరు చెప్పాలి? పెద్దలకు భయపడే బోధ, విశ్వాసులకు భయపడే బోధ, కట్టుబాట్లకు భయపడే బోధ, ఉద్యోగం పోద్దాం అనే బాధ, కడుపు మీద దెబ్బ పడుద్ది అనే బోధ. భయపడిపోతూ ఉంటారు, భయపడి బతుకుతూ ఉంటారు. అది అపోస్తుల కమాండింగ్ బోధ కాదనమాట. పట్టేయాలి మీరు. మేము వారికి అధికారం ఇవ్వలేదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే బ్యాచ్ దొంగలంతా యేసుప్రభు పేరే చెప్తారు, కానీ లోపల ఎవరుండరు? యేసు ఉండడు. అర్థమవుతుంది? ఎక్కుతుందండి మీకు? ఎంత ఎంత వండర్ఫుల్ వర్డ్స్ అండి బైబిల్. ఏం చెప్తుంది? జాగ్రత్త నాయన, నేను అధికారం ఇచ్చి ఉండలేదు, అధికారం ఇచ్చి నేను పంపాలి. అధికారం లేకుండా వెళ్ళి చెబితే అది తప్పుడు బోధే. రాసుకోవచ్చమే. ఏమండి, కొడుకు వేరే పడాలనుకుంటున్నాడు, తండ్రికి చెప్పకుండా వేరే పెడితే ఎట్టుంటుంది? తండ్రికి చెప్పుకోకుండా బీరువా తెచ్చుకోవటం, తండ్రికి చెప్పుకోకుండా డబుల్ కాట్ బెడ్ తెచ్చుకోవటం, తండ్రికి చెప్పుకోకుండా ఫ్రిడ్జ్ తీసుకురావటం. ఏంట్రా ఇవన్నీ తెస్తున్నావు ఇంటికి అని అడిగితే పని ఉందిలే అంటున్నాడు అనుకో. చూస్తేనే కొత్తగా పెళ్ళి అయింది. చెప్పా పెట్టుకోకుండా లారీ మాట్లాడుకుని వెళ్ళిపోయి వేరే కాలనీలో దుకాణం సర్దేశాడు అనుకో, తండ్రికి అనుగుణంగా వెళ్ళినట్ట? మీరు చెప్పాలి. ఇక ఆ రోజు నుంచి కలిసి ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ. మీరు చెప్పండి, తండ్రి కొడుకుల బంధం ఏమైపోద్ది? చిన్నభిన్నమైపోద్ది. అలా కాకుండా తండ్రి దగ్గరికి ఒక కొడుకు వెళ్ళి తండ్రి పర్మిషన్తో బయటికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? నాన్న, అమ్మాయి చూస్తేనేమో కొంచెం కలిగిన వారి ఇంట్లో పుట్టింది, ఇక్కడున్న పరిస్థితుల్లో కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇది అర్థం అవటం కోసం ఇమీడియట్గా మన యొక్క వైఖరి అర్థం కావడం చాలా కష్టంగా ఉంది. చదువుకున్న అమ్మాయి కొద్ది రోజులు ఒక 6 months కొంచెం పక్క కాలనీలో కొంచెం ఫాష్ ఏరియాలో కొంచెం ఉంచి నేను మళ్ళీ ఇక్కడ తీసుకొస్తా, కొంచెం అర్థం చేసుకోను అన్న తర్వాత నేను వచ్చేస్తాను, నువ్వు లేదు నేను అసలు ఉండలేకపోతున్నాను. వెళుతుంది. అసలు
మళ్ళీ పర్మనెంట్గా మనందరూ కలిసి ఉండటం కోసం టైం బీయింగ్ కొద్ది రోజులు అడబెడుతున్నా. ఇలాంటి ఒక అండర్స్టాండింగ్ మీద తండ్రి పర్మిషన్ తీసుకుని వెళ్తే ఎలా ఉంటుంది? ఈ బంధాలు శాశ్వతంగా ఉంటాయి. అలా కాకుండా ఎందుకు వెళ్తున్నాడో తెలియదు, ఎందుకు కొంటున్నాడో తెలియదు, వెళ్ళిపోతున్నారు. ఎవడిష్టం వాళ్ళదే. అది ఇక ఫ్యామిలీ అంటారా? అదే అంటున్నాడు అపోస్తులు అంటున్నారు, వారిని మేము అధికారం ఇవ్వలేదు, వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు. పేరు యేసుప్రభు పేరు చెప్పుకోవచ్చేమో, యేసుప్రభు పేరు చెప్పుకుని ఎన్నైనా చేయొచ్చేమో, కానీ యేసు పేరు చెప్పినంత మాత్రాన, యేసు పదం వాడినంత మాత్రాన వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదని అపోస్తులు నొక్కి ఒక్కడి నుంచి మాట్లాడుతున్నారు. చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి రాసినటువంటి బైబిల్లో ఎన్ని మంచి మాటలు. ఈ మాటల దగ్గరికి ఏ రోజున వచ్చావు? నీకు ఈ మంచి మాటల దగ్గరికి వచ్చేసరికి నిద్ర వచ్చుద్ది కదా అండి? సిగ్గు అనిపించట్లే? బోధ నిమిత్తం పోరాడాల్సినటువంటి స్వీర సైనికుడివి, క్రీస్తు సైనికుడివి, క్రీస్తు దేవుని యొక్క అంబుల పొదిలో బాణాలుగా ఉండాల్సినటువంటి నీవు చేతగాని వాడిలా ఏది పడితే అది విని నీ ఆత్మను పాతాళానికి తీసుకువెళ్ళిపోవటానికి నువ్వే దారిని వేసుకుంటున్నావు. చూసారండి? తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు 4వ అధ్యాయము 16వ వచనం. నిన్ను గూర్చియు తిమోతి, నువ్వు సేవకుడివి, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త. దేనిలో జాగ్రత్త? బోధ చేస్తున్నావా నువ్వు? బోధ వింటున్నావా నువ్వు? అయితే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండము. నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్తగా ఉండము, వీటిలో నిలకడగా ఉండము. అపోస్తుల బోధలో నీకు ఉండాల్సింది మెయిన్ ఏంటి? నిలకడ, కాన్ఫిడెంట్ ఉండాలి నీలో. ఉందా అండి ఈరోజు? అస్థిరమైనటువంటి మనస్సు కలిగి కొద్ది రోజులు ఇక్కడ, కొద్ది రోజులు అక్కడ, కొద్ది రోజులేమో శరీర బోధ, కొద్ది రోజులేమో ఆత్మబోధ, కొద్ది రోజులేమో వేడిలో ఉంటావు, కొద్ది రోజులు చల్లంగా ఉంటావు. ఉంటే వేడిలో ఉండు, లేకపోతే చల్లగా ఉండు. మందే బ్యాచి నులివెచ్చగా అక్కడ కవర్ చేస్తారు, ఇక్కడ కవర్ చేస్తారు, అక్కడ కవర్ చేస్తారు, ఇక్కడ కవర్ చేస్తారు. ఈ కవరింగ్ బోధ ఏంటంటే నాకు అర్థం కాదు. సదస్సులకి అక్కడ కవర్ చేస్తారు, భార్య అక్కడ, భర్త ఇక్కడ. కవరింగ్ బోధలు కాదు, కమాండింగ్ బోధలో ఉండాలి నువ్వు. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండు. బోధలో నిలకడ. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని అప్పుడు నువ్వు రక్షించుకుంటావు. ఎంత బాగుందండి! అప్పుడు నువ్వు రక్షించుకుంటావు. నీకు బోధ రాకపోతే రక్షించుకోలేవు. బోధ చేయడం కుదరదా నీకు? అయితే నువ్వు రక్షించుకోలేవు. సంఘానికి ఎంతమంది అయితే వస్తున్నావారో నాకైతే తెలియదు, కానీ మేము ఈ సంఘాల్లో, క్రీస్తు సంఘాల్లో ఎంతమంది వస్తున్నారో తెలియదు, కానీ వచ్చిన వాళ్ళందరూ రక్షింపబడాలి అంటే బోధకుడికి ఏమొచ్చి ఉండాలి? తిమోతి, నీకేమొచ్చి ఉండాలి? బోధ వచ్చి ఉండాలి. అప్పుడే నువ్వు రక్షించడానికి అర్హుడివి, రక్షించగలవు. బోధ రానివాడు రక్షించలేడు. ఏం చేస్తాడు? పాడు చేస్తాడు, బోధన పాడు చేసేస్తాడు, సంఘాన్ని పాడు చేస్తూ ఉంటాడు. బోధకులారా, ఏది పెడితే అది బోధింపవద్దు. హెచ్చరికలు కాదా అండి ఇవి? ఏది పడితే అది బోధింపవద్దు, బైబిల్లో అదే చెప్పండి. అంతేగాని నీ పాపులారిటీ కోసం డప్పు కొట్టుకోవద్దు బోధకుడా. చూసారండి, నష్టపోతారు. తిమోతికి చెప్తున్నాడు, నీ గురించి డప్పు కొట్టుకుంటావేమో, నీ పాపులారిటీ గురించి డప్పు కొట్టుకుంటావేమో. నేను ఎక్కడ ట్రైనింగ్ అయినా తెలుసా? పౌలు గారి దగ్గర ట్రైనింగ్ అయ్యానని చెప్పేసి నువ్వు హైలైట్ అయిపోతూ ఉంటావేమో. హైలైట్ అయిపోతూ ఉంటామని కాదు నాయన. సంఘానికి వస్తున్నటువంటి వాళ్ళు, ఇదిగో సంఘ పరిచర్యలో ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రక్షింపబడాలి అంటే బోధకుడికి బోధ వచ్చి ఉండాలి. అంతే కదండి? బోధ రాకుండా సంఘాన్ని రక్షించలేడు. ఈరోజు బోధ రాని వాళ్ళే సంఘాన్ని కాస్తున్నారు. విపత్తు రంగాలు ఏం చేస్తాడు? సంఘాన్ని వదిలి
పారిపోతాడు, జంప్ చేసి వెళ్ళిపోతాడు, ఇంకో సంఘం చూసుకుంటాడు. అదే చెప్తున్నాడు, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త. చెప్పేవాడు జాగ్రత్తగా చెప్పకపోయినా, వినేవాడు జాగ్రత్తగా చూసుకోకపోయినా ఇద్దరు కలిసి ఎక్కడ కలుస్తారు? ప్రేతల గుంపులో కలుస్తారు. వీళ్ళందరూ ఎక్కడ దొరుకుతారు? మనకి పాతాళంలో దొరుకుతారు. ఇప్పుడు మనం ఎవరెవరు చూసుకోవాలి? ఇప్పుడు చెప్పేవాడు బోధొచ్చా, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వినేవాడు చెబుతున్న బోధని అపోస్తుల బోధకి కనెక్ట్ అయ్యిందా లేదా చూసుకోవాలి. ఇద్దరు జాగ్రత్త. మనమేమంటే ఏది చెప్పినా బైబిల్ అది కదండి. అయ్యయ్యో, అసలు నీకేం మాట్లాడుతున్నా, నీకు అర్థమవుతుందా? రాత్రి అయితే ఏ ఇంటికి వెళ్తే ఏంటండి, అన్నీ ఇళ్ళే కదండి అను. వెళ్ళు, ఓడగొట్టి పంపుతారు అన్నీ. ఏ ఇంటికంటే ఆ ఇంటికి వెళ్తావా? ఎర్రచీర కట్టుకున్నటువంటి వాళ్ళంతా ఏమైపోతారంటే రెడ్ కలర్ చూస్తావా నువ్వు? బైబిల్లో ఉన్న పదాలు చూస్తావా? ఉదయకాలం మీరు విన్నారు, బాబు ఇంపార్టెంట్. వాక్య పఠనాలు, మొదటి వాక్య పఠనము, రెండో వాక్య పఠనము, పాత నిబంధన వాక్య పఠనము, కొత్త నిబంధన వాక్య పఠనాలు అందరూ చదివిస్తారు. అర్థమవుతుంది లేదండి? వాటిని వివరించి విశదపరిచి సిగ్గులేని పనివారిగాను నువ్వు ఉండాలి. కమాండింగ్ బోధ ఉండాలి. ఈరోజు కమాండింగ్ బోధ ఉండదు. బాగా గమనించుకోండి. పాటలకి సౌండ్ ఎక్కువ ఉంటుంది, సాక్ష్యాలకి సౌండ్ ఉంటుంది. దేనికి ఉండదు? ఎందుకు ఉండదు? బోధ రాదు కనుక, బోధలో కమాండింగ్ లేదు కనుక బయట కనపడకుండా పెడతారంట. నిజాలు అవి కదండి. 5 నిమిషాల్లో వీళ్ళని ఈజీగా ఎగరగొట్టేయచ్చండి బాబు. 5 మినిట్స్ ఎక్కువ అంటే మీకైతే 1 నిమిషంలో పట్టేస్తారనుకో, నాకు 5 నిమిషాలు పట్టుద్దిలే. బైబిల్ అంటే బాబు, బైబిల్ ఎంత మంచి బైబిల్ అండి. దేవుడు మనల్ని ఎంతగా కాపాడకపోతే ఇన్ని మాటలు రాస్తాడండి. నిజంగా చెప్పేవాడు జాగ్రత్త చెప్పకపోయినా, వినేవాడు జాగ్రత్తగా చూసుకోకపోయినా, మీరేమి వినుచున్నారు? జాగ్రత్తగా చూసుకోకపోయినా ఇద్దరు వెళ్ళేది పాతాళానికి కలుగుతారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం మంచి మాట చెప్తున్నాడు చూడండి. ఇలాంటి బ్యాచ్కి మంచి కనెక్ట్ అయ్యే మాట చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనం చూడండి. వారి జోలి వద్దురా బాబా. అరే వద్దురా నాయన, వాళ్ళు జోలి ఎత్తకండి రా. ఏమన్నా అనుకుంటారేమో బ్రదర్, ఇంకేంది అనుకునేది? వాడు ఏం చెప్పి గొడవలు పెడతానికి రెడీ అవుతాడైతే. మరి బైబిల్లో ఇన్ని మాటలు ఉన్నాయి కదండి. బైబిల్లో ఇన్ని మాటలు ఉన్నాయి కదా, సహోదరుని ప్రేమించాలని ఉంది కదా, మరి వెళ్ళి మరి జోలికి పోవద్దని ఉంది. మరి ఏమన్నా నిజమా కదండి? వెళ్ళి మరి తాగుబోతోళ్ళతో కూడా కూర్చోపోయి మరి ఎవడు ఒకడంట ఫుల్గా తాగుబోతులు గుంపు ఒకటి ఉందంట. వాళ్ళకు ఓల్డ్ ఫ్రెండ్, వీడంతా ఓల్డ్ ఫ్రెండ్ ఒకటి ఉన్నాడంట వీళ్ళందరికీ. వాడు మెల్లగా కనెక్ట్ అయ్యి, ఎందుకురా తాగుతున్నారు, ఎందుకురా బాబు తాగుతారు, తాకండి అని చెప్పేసి వెళ్ళి వాళ్ళతో కలిసి మెల్లిగా తాగొద్దని చెప్తున్నాడంట. వాళ్ళలో కూర్చుని వాళ్ళు మెల్లిగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి 6 నెలలు తిరిగి వచ్చేసరికి వీడు కూడా వాళ్ళతోనే కలిసి తాగుతున్నాడంట. మారుద్దామని వెళ్ళినటువంటి వాడు ఏం చేస్తున్నాడు? వీడు కూడా మందు బాబు అయిపోయాడు. చూసారండి? అదిగా నువ్వేం మార్చలేవు నాయన, సమాజాన్ని నువ్వేదో మార్చలేవు. ముందు నీ కుటుంబాన్ని మార్చుకో, నీ ఇంటిని మార్చుకో, నీ అన్నదమ్ముల్ని మార్చుకో, ఏమండి నీ సహోదరుల్ని మార్చుకో. ఎక్కువ మాట్లాడితే నీ భార్యను మార్చుకో, నీ భర్తను మార్చుకో, నీ పిల్లలను మార్చుకో. ఇవన్నీ పక్కన పెట్టి సమాజాన్ని ఉద్ధరిద్దామని బయలుదేరుతున్నారు అపోస్తలుల బోధనలు విడిచి. ఏం చేయాలి వీళ్ళందరినీ? వారి జోలే ఎత్తొద్దు, వారి జోలికి పోకుడి. వారు గుడ్డి వారైపోయారు. ఒకప్పుడు వెలుగులోకి వచ్చారు వీళ్ళు. అపోస్తలుల బోధలోనే ఉన్నారు, కానీ మెల్లగా విడిచిపెట్టారు. భేదాలు కల్పించారు, ఆటంకాలు కల్పించారు, కలవరపరుస్తున్నారు, మనస్సులను గాయపరుస్తున్నారు. వారిని విడిచిపోమని బతిమాలు చెప్పాను కదా రోమపట్నానికి.
ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, వారు గుడ్డివారు అయ్యుండి గుడ్డివారికి త్రోవ చూపువారు. వీడు గుడ్డోడైపోయి ఇప్పుడు అంటున్నాడు, రండి 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 రండి, అడ్రస్ నేను చెప్తా. యేసుబాబు అడ్రస్ మా దగ్గర బాగుందని చెప్తున్నారు అని చెప్పి చూపువారు అని ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి. గుడ్డివాడు గుడ్డివారికి త్రోవ చూపిన ఎడలా వారిద్దరు ఏ గుంట, పాతాళమనే గుంటల్లో పడుదురు కదా. వాడు నేను దారి చూపిస్తానంటాడు. ఏ దారి చూపిస్తాడు? తమకు నచ్చిన బోధ, తమ మనసులో పుట్టిన బోధ. ప్రభు మనసులో పుట్టిన బోధ కాదు, తండ్రి మనసులో నుంచి వచ్చిన బోధ కాదు ఇది వీడు చెప్పేది. అర్థమవుతుందండి మీకు? బాగా గమనించాలి. దేవుడు ఎంత మనల్ని సరి చేస్తున్నాడో వాక్యంతో చూడండి. ఇద్దరూ కలిసి పాతాళానికి వెళ్ళిపోతారంట. వినేవారులారా మీరు జాగ్రత్త. తీతుకు రాసినటువంటి పత్రిక పౌలు గారు తీతుకి ఒక పత్రిక రాస్తున్నాడు. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం అందరూ చూడండి. 1వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. 9వ వచనం 1:9 జాగ్రత్తగా చూడాలి. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును. జనులు ఏం చేయాలంటే ఇప్పుడు మనం జనులను హెచ్చరించాలి. హితబోధ అంటే కింద పుట్టినట్లు ఏముంటుంది? ఆరోగ్యకరమైన బోధ. ఆరోగ్యకరమైన బోధ అంటే ఏది? పరిశుద్ధులకు అప్పగింపబడిన అపోస్తుల బోధ. అంటే అపోస్తుల బోధనలో నడుచున్నటువంటి మనము ఏం చేయాలంట? జనులను హెచ్చరించాలి. జనులకు ఎప్పుడు వార్నింగ్లు జారీ చేస్తూ ఉండాలి. హెచ్చరించుటకును అండర్లైన్ చేసుకోండి. ఎదురాడి వారి మాట. ప్రతివాడు ఎదురొచ్చేవాడే, ప్రతివాడు ఆటంకపరిచేవాడే. ఎదురాడు వారి మాట, అడ్డగోలుగా మాట్లాడే వారి మాట, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించు. నీలో శక్తి ఉండాలంటే ఏం చేయలేదు తెలుసా? నీలో ఖండించే బుద్ధి ఉండాలంటే ఏం చేయలేదు తెలుసా? ఎదురాడి వారిని నోళ్ళు మూయించాలంటే ఏం చేయలేదు తెలుసా? వాక్యమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై ఉండవలెను. అనుసరిస్తున్నావా, వదిలేస్తున్నావా? చెప్పాలి. అనుసరిస్తున్నావా? అనుసరిస్తే అంటే నీలో కమాండింగ్ పెరుగుద్ది. అనుసరించలేదనుకో పిల్లులైపోతారు. పిల్లుల్లా తిరగటమే. సింహం ఎలా తిరుగుద్దండి? సింహం పిల్లులాగా తిరుగుద్దా? గాండ్రిస్తూ తిరుగుద్ది. అడవిలో గాండ్రించిందంటే ఎలా ఉంటుంది? ఎక్కడికక్కడ అన్నీ భయపడుతూ చెట్లు చాటుకు వెళ్ళిపోతూ ఉంటాయి. చెట్లు ఎక్కుతూ ఉంటాయి చిన్న చిన్న జంతువులే. కమాండింగ్ ఉండాలండి బాబు. అపోస్తుల బోధ కమాండింగ్. ఎదురాడేవారిని కూడా నువ్వు ఖండించాలి. అప్పుడు అర్థమవుతుందా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ విషయంలో నిన్ను ఎదురాడేవారు ఉంటారు. నువ్వు ఖండించగలగాలి. ఖండించాలంటే ఎప్పుడు అనుసరిస్తూనే ఉండాలి. ఉపదేశమును ఎప్పుడు అనుసరిస్తూనే ఉండాలి. 4 రోజులు వచ్చి 4 రోజులు వెళ్ళిపోయేటటువంటి వాడు నిలబడలేడు. అపోస్తుల బోధను నువ్వేం చేయాలి? గట్టిగా పట్టుకొని ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవారగునట్లు గట్టిగా చేపట్టుకున్న వాడై ఉండాలి. ఏమండి? నీ సొంత విషయాల్లో మాత్రం ఎదురాడతావు. ఒంటికాల మీద బయలుదేరతారు సొంత విషయాల దగ్గరికి వచ్చేసరికి. నిజమే కాదండి? బోధ నిమిత్తము నువ్వు పోరాడాలని చెప్తే ఎందుకు ఎదురాడతలేదు? నీ కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంది. నీ కళ్ళ ముందే వచనాన్ని డైవర్ట్ చేస్తున్నాడు. ఈ మధ్య ఒక సేవకుడు మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మీకు ఆశీర్వాదం మెండుగా కలుగును గాక అని అంటున్నాడు. ఇలాంటి ఎదురాడేటువంటి మాట మనం ఖండించాలి.
తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. పరిశుద్ధుడైనటువంటి మీరే, పరిశుద్ధులైనటువంటి మనమే ఖండించకపోతే, ఎదురాడకపోతే, ఇలాంటి దొంగ బోధలను అరికట్టేవాడెవడు? నువ్వే కదా, నువ్వే కదా మాట్లాడాల్సింది. ఎదురాడు నువ్వు, పోరాడు నువ్వు. పాట పాడి బయలుదేరి వెళ్ళిపోతారు. పోరాటం ఆత్మీయ పాట బాగుంది, పోరాటం పాట. బోధ దగ్గరికి వచ్చేసరికి సొంత విషయంలో పోరాడతారు. బోధ దగ్గరికి వచ్చేసరికి పోరాటం లేదు. ముగ్గురు ఒకటంట. భార్య, భర్త, పిల్లలు ఒకటా అండి? ఏమండి అసలు ఆ మాట వినటానికి కష్టంగా లేదు? భార్య, భర్త, పిల్లోడు ముగ్గురు ఒకటేనా? భార్య వేరు, భర్త వేరు, పిల్లోడు వేరు. ఆ మాటను విసిరిపరిస్తేనే చాలా గౌరవంగా ఉంది. దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే నాకు సిగ్గుగా ఉంది. ముగ్గురు వేరు వేరు, ముగ్గురు మూడు క్యారెక్టర్లు, ముగ్గురు మూడు రోలు. తండ్రి రోలు వేరు, భార్య రోలు వేరు, అంటే తల్లిల రోలు, పిల్లల రోలు వేరు, ఎవరు రోల్స్ వేరు. అంతేగాని నువ్వు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకడంటావేంటి? దేవుని చిత్తమైతే నెక్స్ట్ రౌండ్లో ఎదురాడి మాట్లాడాలి ఈ విషయంపై. అదే చెప్తున్నాడు, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవారగునట్లు ఉపదేశమునే అనుసరించు. ఏ ఉపదేశం? అపోస్తుల బోధను అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడునై ఉండాలి. గట్టిగా పట్టుకోరంటే కొద్ది రోజులు పట్టుకుంటారు గట్టిగా, తర్వాత అమ్మో ఈ టైంకి మేము రాలేమండి బాబు, ఇంత షిట్ట. షార్పు 12 మా వాళ్ళు ఏడవుద్ది. మరి ట్రైన్ షార్పు 12 ఎన్నింటికి కూర్చుంటా? అసలు 11 కూర్చుంటారు. పద 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 సెంట్రల్ గవర్నమెంట్ టైంకి వచ్చింది. టైం చూసానండి. టైంకి రాలేని ఏమండి నువ్వేమి నిలబెట్టగలుగుతావు? ఏమండి 9 to 12 పెద్ద చర్చిలో ప్రేయర్ అని చెప్పేసి బైబిల్ పాఠశాల 12 to 3 పెట్టింది కదా. ఇది గమనించి నువ్వు 9 to 12 క్లోజ్ చేయాలి. నేను క్లోజ్ చేయకుండా 12 నుంచి నేను 1 గంట వరకు లాగుతానంటే మరి నేను 9కే మైకి పెడతాను. మరి నీకు బాధ అనిపించదు? మరి ఎదుటోళ్ళని కూడా నువ్వు ఆలోచించాలి కదా. ఎదుటోళ్ళని కూడా నువ్వు ఆలోచించాలి. పెట్టి చూపించమంటారేంటి? ఆలోచించు. నువ్వు ఒకరికి చెప్పేటోడివి. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. 9 to 12 పెద్ద చర్చిలో జరుగుతుంది, 12 to 3 బైబిల్ పాఠశాలలో జరుగుద్ది అన్నప్పుడు నువ్వు 12కి క్లోజ్ చేయి. నీకు మంచిది, నీ గ్రామానికి మంచిది, నీ కుటుంబానికి మంచిది. అపోస్తలుల బోధకు అడ్డుపడ్డవాడు ఎవడో నిలబడ్డవాడు లేడు. తెగిపోయిన వాళ్ళు ఉన్నారు. నిజం ప్రేమైన దేవుని వర్లారా, నిజం. బైపాస్ సర్జరీ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అయినటువంటి ఆపరేషన్ ఇది. ఆపరేషన్కి అడ్డుపడతావా? ఆత్మ ఆపరేషన్కి అడ్డుపడతారండి? నీ బోధలన్నీ శరీర సంబంధమైన బోధ. నీ దుకాణాలు 12 మూసేసుకో. కమాండింగ్ బోధ వస్తుంది 12 నుంచి 3 గంటల వరకు. అపోస్తుల బోధ ఇది. తలదించుకునే బోధలు కాదు, మనుషులు చూసి బోధ చేసేది కాదు ఇది. చేతగాని వాళ్ళలాగా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ మధ్య బోధ మారిందండి. ఏం మారింది? భేదాలు పెడతానికి నువ్వు తయారవుతున్నావు. నీ హిస్టరీ అంతా ఇక్కడ ఉంది, రిపోర్ట్ తీసి పెట్టాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక, గట్టిగా చేపట్టుకోండి అంటే వదిలేస్తా. భార్యను వదిలిపెట్టు, 6 నెలలు వాడుకుని వదిలిపెట్టి చూద్దాను. జీవితంలో వణుకు పుట్టాలి నీకంటూ. వణుకు పుట్టించేతోటి తయారు చేసేది అనుకుంటున్నావేంటో లేడీస్తో పెట్టుకుంటే. అర్థమవుతుందా? పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి నీకు. భార్య విషయంలో మాత్రం భయపడతావా? బోధ విషయంలో భయపడవా? గట్టిగా పట్టుకుని వదిలేస్తా. కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకోలేని నీవు, కుటుంబాన్ని దేవుల్లో గట్టిగా పట్టించలేని నీవు, వాక్యం విషయంలో ఇంకెంత గట్టిగా ఉండాలండి? పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. ఎదురాడి వారి మాటను ఏం చేయాలి? ఇప్పుడు మనము ఖండించాలి. ఏమండి? పేతురు గారు రాసిన 2వ పత్రిక 3
17వ వచనాన్ని చూడాలి. 3:17 3:17 ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు. తెలుసా లేదా మీకు? మీకు ఆల్రెడీ బయటికి వెళ్ళే ముందు ఈ విషయాలను తెలుసా లేదా? తెలుసు. ముందుగా తెలుసుకునే ఉన్నారు మీరు. అయితే మీరు ఏం చేయాలి? తెలుసుకుని వదిలేసి మీరు ఏం చేశారు? కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి, అసలు ఆ బోధకు నీకేం సంబంధం? అసలు నీతికి విరోధులు, నీతికి విరోధులైన తప్పు బోధ వలన తొలగింపబడి అంటే తొలగిపోరా, వారు జోలికి పోవద్దురా అంటే నువ్వేం చేస్తున్నా? లేదు, నేను వెళ్ళి మారుతాను వాళ్ళని. ఏంది నువ్వు మార్చేది? ప్రేతల గుంపుల్లో చేరిన నువ్వేం మారుతావు? ఏం మార్చగలవు అసలు? నువ్వు ఏం మార్చగలరండి? ఏమంటున్నాడు? నీతికి విరోధులు తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండు. పడిపోతావురా బిడ్డ నువ్వు. నీ దగ్గర స్థిరమైన మనసు లేదు. నీతికి విరోధులైన బోధలో కలిసిపోవటమే నీ బతుకిక. స్థిరమైన మనస్సు, ఏకమైన మనస్సు, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. మీరు నేర్చుకునేటటువంటి బోధకు వ్యతిరేకముగా ఎవరైనా ఎదురాడి వారి మాట నువ్వు ఖండించాలరా అంటే కలిసిపోతారంట. ఎంత పని భారం పెంచాడండి ప్రభులు వారు మనకి. పని బాధ్యత పెంచాడు చూడండి. బాధ్యత మనకి తీర్చుకున్న వారులారా, తిరుగుతున్న వారులారా జాగ్రత్త. బోధ విషయం మీరు పోరాడాలి, కనిపెట్టి ఉండాలి. కనిపెట్టండి, వారు జోలికి పోవద్దు, కలిసిపోకండి, తొలగిపోండి. బైబిల్ పదాలు, కలబెల్లి మాటలు ఇక్కడ నడవ్వు. తొలగిపోకుడి, ఎంత గొప్ప మాటలండి. అపోస్తుల బోధ తప్ప స్థిరమైన మనసును విడిచి పడిపోకుండా కాచుకుని ఉండు. అపోస్తుల బోధ తప్ప మరి ఏ బోధ వినొద్దు. అంతేనండి. వింటే ఏ బోధ వినాలి? అపోస్తుల బోధ విను, లేకపోతే చెవులు మూసుకుని ఇంట్లో కూర్చో. అంతే, ఇక వేరే ఆప్షన్ లేదు నీకు. ఇక అపోస్తుల బోధే మీరు వినాలి. తొలగిపోయిన వాడు అయినా తొలగిపోయినవాడు ఏం చెప్తాడండి బాబు? తొలగిపోయినవాడు ఏం చెప్తాడు? వాడు ఏం చెప్తాడు? భేదాలు. మెయిన్ ఏం చెప్తాడంటే, వాళ్ళు అలా ఎందుకయ్యా నువ్వు రావట్లేదనంటే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత చెప్తాలే, అయిపోయింది. ఇక నువ్వు దారి ఖర్చులు నువ్వే పెట్టుకుని ఇంటికి పోయి కూర్చుంటావు. ఇంటికి పోయి కూర్చుంటారు. ఏం జరిగింది మాకు తెలిసిందాకా ఊరుకోరు. ఎందుకంటే మీకు చెవులు దొరదు కదా. తెలుసుకున్న దాకా ఊరుకోరు. మీరు ఇళ్ళకి కూర్చుంటారు. మీరు ఏమీ చెప్పరండి. తొలగిపోయినాడు ఏం చెప్తాడండి? తొలగిపోయినాడు ఏం చెప్తాడంట? విన్నాం ఇప్పటి వరకు. భేదాలు, ఆటంకాలు కూర్చోబెట్టి మనస్సులను చెరుపుతారు, కలవరపరుస్తూ ఉంటారు. అయ్యో మేము ఇట్లా అనుకోలేదండి. సాధువు లాంటి మనసు కలిగి ఇలా రక్తం తాగుతున్నాడా? చూసారండి ఎలా ఉండదు? చూసారండి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు, లేకపోతే పడిపోతారు. నీతికి విరోధులతో కలిసిపోతారు. ఇక అంతే, మళ్ళీ అడ్రస్లు ఉండరు. ఇక తొలగిపోయిన వాడు ఏమీ చెప్పడు, ఇవే చెప్తాడు. ఇవే తమ బోధ వలన. ఆ బోధలు ఎవరుండరు? క్రీస్తు ఉండడు, తండ్రి ఉండడు, పరిశుద్ధాత్మ ఉండడు. తమ బోధ వలన తొలగింపబడి ఇక తొలగిపోతూ ఉంటాడు. యోహాను గారు రాసినటువంటి రెండవ పత్రిక, మొదటి అధ్యాయం, ఒక అధ్యాయమే ఉంది అక్కడ, 9వ వచనం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక. ఇక వీడు బయటికి వెళ్ళిపోయినాడు. ఏ బోధలో ఉండడు? క్రీస్తు బోధలో ఉండడు. ఏ బోధలో ఉంటాడు? తమ బోధలో ఉంటాడు. ఏ బోధలో ఉండడు? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండడు. నిలిచి ఉండక ఏం చేస్తాడు? దానిని విడిచి. ఎప్పుడో వదిలేసాడు బాబు, మీకు అర్థం కావట్లా. బయటికి వెళ్ళిన వాడు యేసును వదిలేసేస్తాడు ఇమీడియట్గా. విడిచి
భార్యనైతే కట్టుకున్న భార్యని అంతం వరకు భరిస్తాడు కానీ అట్టగొట్ట. ఇప్పుడు అసలు ఆ భరించే పరిస్థితి కూడా లేవులేండి. కోర్టు కొద్ది వెసులుబాటు ఇచ్చి ఫ్రీడమ్ ఇచ్చి ఇంకొకళ్ళకి ఆప్షన్ ఇచ్చింది తప్ప, అందుకని బయటకు బతుకుతున్నారు తప్ప, ఇదిగో దానిని విడిచి ముందుకు సాగిపోతాడు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు బోధన విడిచి ముందుకు సాగిపోయావో ఇమీడియట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు కింద. ఏమని? ముందుకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు ఫెయిల్యూర్. వీడు దేవుణ్ణి అంగీకరించడు, ఇక వాక్యాన్ని అంగీకరించడు. వాక్యం అలా చెప్తుంది కదా అన్నాం అనుకో, వాక్యం చెప్పొచ్చు బ్రదర్, వాక్యాన్ని పాసేపు పక్కన పెట్టండి. మనసానికి గాయమైంది ఇక్కడ. కేసు ప్రభు పక్కన పెట్టండి. చూసారండి, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండని వాడు దేవుని అంగీకరింపని వాడు. మరి మనం ఏ బోధలో ఉండాలి? క్రీస్తు బోధ యందే నిలిచి ఉండాలి. ఆ వ్యక్తులు చేసేటటువంటి బోధే అపోస్తుల బోధ. అపోస్తుల బోధలో ఉన్నవాడు ఏ బోధ చేస్తాడు? అపోస్తుల బోధ చేస్తాడు. అపోస్తుల బోధ లేనివాడు ఏ బోధ చేస్తాడు? భిన్నమైన బోధ చేస్తాడు. తమ బోధ, తమకు నచ్చిన బోధ, నీతికి విరోధులైన బోధలో ఉంటాడు. ఎందుకండి మనల్ని ఎంత ప్రేమించాడు కనుక నేను మాటలు చెప్తున్నానండి. మీరు ఏదో చేస్తారని మీ మీద హోప్ పెట్టుకున్నాడండి బాబు. మీరు కూడా గుంటగాడి నక్కల్లాగా చూడకండి. అర్థమవుతలేదు. సమయం వచ్చి తొక్కేద్దామని చూస్తారేంది? సమయం వచ్చి తొక్కేద్దామంటే నువ్వు గుంటలో పెడతావు. చాలామంది ప్రయత్నాలు చేశారు పాపం, తమ కంట్లో వాళ్ళే పొడుచుకునే వాళ్ళు అయిపోతారు. అపోస్తుల బోధలో నుండి వెళ్ళిపోయిన వాడు ఏం మాట్లాడతాడు? వేరుగా మాట్లాడతాడు. ఏమండి, సఖ్యత బోధ దగ్గర ఉండాలి తప్ప, ఏమండి మనల్ని కలిపింది కూడా ఏ బోధ? మీరు చెప్పండి అండి. నిజంగా మనల్ని కలిపింది కూడా ఏ బోధ? ఈ బోధే. మనల్ని కలిపింది ఈ బోధ అయితే ఈ బోధకు వ్యతిరేకంగా మాట్లాడతాను నువ్వు. యోహాను సువార్త, ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధ నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. తండ్రి కుమారుడు వేరు. ఇక్కడ మీకు అర్థమవుతుందో లేదో? అంగీకరించిన వాడు. 10వ వచనం, ఎవడైనాను ఈ బోధన తేక. ఏ బోధను? అపోస్తుల బోధను, తండ్రి కుమార పరిశుద్ధాత్మను ముగ్గురు చెప్పిన విధి విధానాలు నేర్పేటటువంటి ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల మొహమాటం కొద్ది వానిని మీ ఇంట కూడా చేర్చుకోవద్దు బాబు. ఏమని అనుకుంటారేమో. చేర్చుకోవద్దు. లేదులే పోనీలే అని శుభమని ఒకవేళ వానికి చెప్పిన ఎడల, అంటే వందనాలు చెప్పినా కూడా ఏమవుతుంది? ఏమండి, అసలు వద్దురా నాయన వాళ్ళ ప్రెమిసెస్కే వెళ్ళొద్దురా బాబు అని ఎంత చెప్తుంటే అసలు ఏం చెప్తారో వెళ్ళని చూసి ఆ ప్రెమిసెస్కి పోయి వచ్చారంట. సిగ్గులేదు ఆ మాట అనిపించుకోవడానికి? అసలు ఆ ప్రెమిసెస్లో నీకేం పని? అదొక దొంగల గుహ. అది అక్కడ ఏం చెప్తారో చూసి వద్దామని చెప్పి దొంగ గుహలోకి పోయి వస్తారంట. అలా వినంగా అవి కూడా మీ చెవులకు ఇంపుగా ఉండి ఒకరోజు అటు తిరిగేస్తారు. అప్పుడేం చేస్తారు? వందనాలే చెప్పొద్దని అంటే వందనాలు చెప్పాడు అనుకో, ఒకవేళ పోనీల మొహమాటం కొద్ది వందనాలు చెప్పావనుకో, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో వాడు 100 పాపాలు చేసాడు అనుకో, 50 పాపాలు నీకు ఇస్తాడంట గ్రౌండ్కి వెళ్ళినందుకు. వెళ్ళండి గ్రౌండ్లకి. వాడు 100 చేతి 50 మీకు ఇస్తాడు. ఉన్న పాపాలనే ఏమన్నా అంటుకుంటుందేమో భయంతో బతుకుతున్నాం. మళ్ళీ గ్రౌండ్లకు పోయి సదస్సులకు పోయి మళ్ళీ తెచ్చుకోండి. వారి జోలికి పోవద్దు. నీతికి విరోధమైన బోధ, భిన్నమైన బోధ, అక్రమమైన బోధ, గుంటకు తీసుకెళ్లే బోధ, ఎదురాడి వారి మాట నువ్వు ఖండించాల్సిన నీవు, జనులకు హెచ్చరిక బోధ చేయాల్సిన నీవు, అంతే కదండి. జాగ్రత్త అని చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, మనల్ని కలిపింది కూడా ఈ బోధే. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అడగండి, నేను ఇస్తాను. నా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మీరు అటు ఇటుగా ఉంటే నేను అడిగేది కూడా నేను ఇవ్వను అంటున్నాడు.
అర్థమవుతుందో లేదో? మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. అది అక్కడ మెయిన్. మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. నా మాటలు నిలిచి ఉండిన ఎడల మన మైండ్లో ఏ మాటలు ఉండాలి? యేసు ప్రభు చెప్పిన మాటలు, అపోస్తులు చేసిన బోధలు కూడుకున్నటువంటి మాటలే మనం హృదయాల్లో నింపుకొని ఉండాలి. మధ్య మధ్యలోకి పోయి ఆ మాటలు ఎట్లా ఉన్నాయో అని చెప్పి ట్రై చేసి డోరు తెస్తారు మీరు, హృదయమైన డోరు. పాలన్నీ కడవడి పాలు పిండి టెస్ట్ చేద్దాం అని విషపొట్టు ఒకటి వేస్తే మళ్ళీ బొట్టు తీయగలవా నువ్వు? కడివిడి పాలు ఏమైపోతాయి? విషమైపోతాయి. ఇది కూడా అంతే. పొరపాటు కూడా నిక్కి చూడకండి. గ్రౌండ్కి వెళ్ళొద్దాం అనుకుంటున్నాడంట గ్రౌండ్కి వెళ్ళరా, తెలుసుద్ది. ఇంపుగా ఉంటే, ఆసక్తిగా ఉంటే, అర్థమవుతుందండి మీకు వాళ్ళ మాటలు? కనుక 10వ వచనం, నా మాటలను నిలిచి ఉండిన ఎడల, నా మాటలే ఉండాలి నీ మైండ్లో, ఎవరి ఉండొద్దు అసలు. 10వ వచనం, నేను తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము. నేను ఎలా నిలబడ్డాను తండ్రి మాట మీద? యెషయా గ్రంథంలో దేవుని యొక్క పాదాల దగ్గర నేర్చుకున్నానే, నేను తండ్రి పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి బోధను మీ దగ్గరికి ఎలా తీసుకుని వచ్చి ఆ బోధలోనే నేను ఎన్ని టార్చర్ పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పాలు చేసిన పరిచయులు, శాస్త్రులు, సద్దుకయ్యలు, ప్రధాన యాజకులు, అధిపతులు ఎన్ని చేసినా నేను ఒకే మాట మీద ఎలా నిలబడ్డానో తలదించుకుని అంతవరకు నీవు కూడా నా మాటల్లోనే నీవు అంతవరకు నిలబడాలంటున్నాడు 10వ వచనంలో. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నెడల నా ప్రేమ యందు నిలిచి ఉందుదురు, లేకపోతే ఉండరు పోండి. వాక్యంతో కలిసి ఉండటమే ముఖ్యమైన కలయిక మనల్ని కలిపింది ఇది. ఏమండి, ఒక రాఖీ ఒక అక్కను తమ్ముడిని కలుపుతుంది. ఒక రాఖీ పండుగ అంతే కదండి. రక్షాబంధన్ కలుపుతోంది. తండ్రికి విడిపోయినటువంటి మనవల్ని, తండ్రికి దూరమైనటువంటి మనవల్ని కలుపుతుంది ఎవరు ఇప్పుడు? వాక్యమనే యేసు, వాక్యమనే ప్రభువు. ఇది మనకి అటాచ్మెంట్, ఇది మన బంధం, ఇది మన కలయిక. ఈ విషయంలో మనం కలిసి ఉండాలంటున్నాడు. ఆ విషయంలో కలిసి ఉండాల్సిన మనము ఈ కలిసి ఉండే విషయంలో ఎవడో వ్యతిరేకమైనటువంటి బాధ తీసుకొచ్చి మధ్యలో కలపడానికి ట్రై చేస్తాడు. వారికి మీరు దూరంగా ఉండాలి. వారి జోలికి మీరు పోవద్దు. వాడు గుంటగా తీసుకెళ్తాడు. ఎన్ని మెలకువలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు మొదటి అధ్యాయము 3-4 వచనాలు. 3 పెద్ద వచనం ఇది. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దు చెప్పి మరి వెళ్ళా. నేను మాసిదోనికి వెళ్ళేటప్పుడు మీకేం చెప్పాను? సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దు. సత్యానికి భిన్నమైన బోధ ఏది ఇప్పుడు చెప్పేయాలి మీరు. ఏ బోధ? ఎలా ఉంటుంది ఆయన? సత్యానికి భిన్నమైన బోధ అంటే ఎలా ఉంటుంది? కల్పనా కథలు, మితములేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనూ సంబంధము కలిగి ఉన్నవి కనుక. వివాదాలు కాక ఇంకేముందండి చెప్పండి? కల్పనా కథల్లో సత్యమైన వాక్యమును భిన్నమైన బోధకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బోధలు కాని బోధలు ఏవవి? కల్పనా కథలు, భిన్నమైనటువంటి బోధలు, వంశావళులు. మన పాత వంశములో నుంచి పుట్టుకొని వస్తుందయా ఈ ఆచారం? మన పెద్దలు పూర్వీకులు ఇదిగో ఈ యొక్క జనవరి పండుగని ఫస్ట్ రోజే చక్కగా వివరించి చేస్తున్నారే, ఎంతో ఖర్చు పెట్టి చేస్తున్నారు. బాగా ఉన్నది, మనం కూడా చేస్తున్నాం. ఆ లెక్కలు సంవత్సరం అయినా తెగి జావు. తర్వాత అప్పుడు ఏమంటారు? ఏం పుట్టుకొస్తాయి అక్కడ? వివాదాలు అని ఉంది చూడండి. వివాదాలు, విభేదములు. ఏమండి? వివాదములతోనూ సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టద్దు. అసలు ఆ జోన్ ఇది కాదు. మళ్ళీ వచ్చే పండగ కూడా తెగిసావు ఆ లెక్కలు. ఇక పేకల మీదకి వస్తే తిరిగి మళ్ళీ ఎక్కడో డబ్బు తీసుకొచ్చి కట్టేస్తూ ఉంటారు. అంటే వాడుకున్నాడనే అర్థం. అన్ని సంఘాల్లో ఉంది ఈ భజన కార్యక్రమం, ఈ వివాదాల కార్యక్రమం, ఈ కల్పనా కథల కార్యక్రమాలు. ఇవన్నీ
లక్ష్య పెట్టవద్దు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలని నిన్ను హెచ్చరించినాం కదా. నేను ఎఫెసులో నిన్ను ఎందుకు పెట్టాను తిమోతి? ఇలాంటి వాటన్నిటిని నువ్వు ఎదురాడి ఖండించాలని కదా. ఏమండి, ఎంత సైనికుడిగా ఉండాలండి నిజంగా క్రైస్తవుడు? ఎదురాడి ఖండించడానికి కదా నేను పెట్టింది. ఇప్పుడు నువ్వు హెచ్చరిస్తున్నావు, మళ్ళీ చెప్తున్నావు నీకు తిమోతి, ఇప్పుడు నువ్వు హెచ్చరించుతున్నాను. 6వ వచనం లైన్లో, కొందరు వీటిని మానుకొని తొలగిపోయి ఏం చేశారంటే, కనుక ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఉండాలని తిమోతి గారికి కూడా చెప్తున్నాడు. సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దు అంటున్నాడు. ఎవరైతే సత్యానికి భిన్నమైన బోధ చేస్తారో వారి బోధ వినాల్సిన అవసరం లేదు. స్టేట్మెంట్ ఇచ్చేసాడు తిమోతి గారికి. అర్థమైపోయి ఉండాలి ఇప్పటికే. మీరేమి వినుచున్నారో ఒక్క వచనాన్ని కదిలిస్తే ఇప్పటికి దిగలేదండి ఇంకా. మరి దొంగలు పుట్టడానికి కారకులు ఎవరు అసలు? అది కూడా తేలుద్దాం. వీళ్ళందరూ చెప్పేటోళ్ళు అట్ట ఉన్నారని చెప్పేసి చేతగాని మాటలు మాట్లాడొద్దు. వీళ్ళందరూ అట్ట తయారవటానికి కారకులు ఎవరు? మిమ్మల్ని బేస్ చేసుకుని తాత బతికాడు, మిమ్మల్ని బేస్ చేసుకుని వాళ్ళ ముత్తాత బతికాడు, మిమ్మల్ని బేస్ చేసుకుని వాళ్ళ నాన్న బతికాడు, మిమ్మల్ని బేస్ చేసుకుని మనవడు బతుకుతున్నాడు, మిమ్మల్ని బేస్ చేసి ముదు మనవడు బతుకుతున్నాడు మీ మీద పడి. వీళ్ళందరూ బతికిస్తుంది ఎవరు? దేవుడా. వీళ్ళందరూ బతికిస్తుంది ఎవరు? ఈ సంస్థలు బతికిస్తుంది ఎవరు? మీరు కాదు. చూస్తారండి బైబిల్లో, ఎందుకు చూసేయండి, అయిపోతుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక. వీరందరూ పుట్టడానికి గల కారకులు ఎవరు? సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా, ఎవరో చెప్పేస్తున్నాడు చూడండి. ఎందుకంటే వీళ్ళందరూ ఇలా తయారవడానికి కారకులు ఎవరంటే, ఎందుకంటే జనులు, చాలా అనుకుంటే మొత్తం చదివించాలా? వీళ్ళందరూ పుట్టడానికి కారకులు ఎవరు? ఇప్పుడు జనులు అంటే ఏ జనులు? సంఘానికి వెళ్తున్న జనులు హితబోధను సహింపక వీళ్ళందరూ ఇలా తయారవడానికి కారకులు. ఈ బోధలన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? జనులే. ఈ బోధలన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ జనులే. మంచి చెబితే నచ్చదు, రివర్స్లో చెప్పాలి వీళ్ళకి. ఎప్పుడు రివర్స్ గ్యాంగ్ వీళ్ళంతా. మంచి చెప్తే వీళ్ళకి నచ్చదండి. బాగా గమనించాలండి. వీళ్ళు అంత ఈజీగా వదులుతాడు అనుకుంటున్నారేంటి? వీళ్ళు అంత ఈజీగా వదలడు. 2 ఎగ్జాంపుల్ చూపించాడు, చూస్తారా? ఆది కాండంలో కయ్యోన్ని ఎవరు చంపుతారు? కయ్యోను ఏబేలుని చంపుతాడు. కయ్యోన్ని ఎవరు చంపరు, కయ్యోను ఏబేలుని చంపుతాడు. ఆది కాండం 4వ అధ్యాయం కొంచెం జాగ్రత్తగా మెలకుగా చూడండి. ఇక్కడ ఆది కాండము 4వ అధ్యాయము 13వ వచనం. ఆది కాండము 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. అందుకు కయ్యోను, అప్పటికి చంపేసేసాడు, కయ్యోను చంపేసేసాడు ఏబేల్ని. ఇమ్మీడియట్గా ఎవరు ఎంటర్ అయ్యారు? యెహోవా దేవుడు ఎంటర్ అయిపోయాడు. 4వ అధ్యాయము 3వ వచనం ఎంటర్ అయిపోయారు. ఏమంటుంది ఇక్కడ బైబిల్? 4:13 అండి, చదవాలి. అందుకు కయ్యోను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదైపోయింది. అర్థమైపోయింది కయ్యానికి, నేనేం చేశానని. దోషం అంటే పాపం, తప్పు చేశాను. నా దోష శిక్ష. అందుకు కయ్యోను పైన డిస్కషన్ జరిగింది. ఎందుకు చంపావు నువ్వు తమ్ముడిని అన్నప్పుడు స్టేట్మెంట్తోనే ఇచ్చేసుకుంటున్నాడు. అర్థమైపోయింది, ఇక విషయం అర్థమైపోయి కయ్యోనే దేవుడికి చెప్పేస్తున్నాడు. ఏమని? అందుకు కయ్యోను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదే. అర్థమైపోయింది, నేను చాలా తప్పు చేశాను. అర్థమైపోయింది. నీవు చేసిన దోషానికి, తప్పుకి శిక్ష పడిపోయింది. నా దోషానికి ఏమండి, నా తప్పుకి శిక్ష పడింది అన్నాడు. ఏం శిక్ష పడింది? 15వ వచనం.
అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యోనును చంపిన ఎడల, ఎవడు చంపడానికి లేదు, బతికే ఉండాలి భూమి మీద, చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునే నేను. మరియు ఎవడైనను కయ్యోనును కనుగొని అతన్ని చంపకుండానట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసాడు. ఏం గుర్తు? వీడిని ఎవడు చంపకూడదు, అటు జోలికి ఎవడు పోకూడదు నువ్వు. ఇక అదే ఒక శాపం. ఒక గుర్తు వేసాడు యెహోవా అతనికి, ఒక గుర్తు వేసాడు. ఎవరు ఏం చేయకూడదు కయ్యోన్ని, ఇది ఆర్డర్, గుర్తు. వాడు ఎందుకంటే ప్రతిరోజు చస్తూ బ్రతకాలి. ఇది దేవుడు ఇచ్చినటువంటి రూల్. వాడు ప్రతిరోజు చస్తూ బ్రతకాలి. ఎందుకు తెలుసా? ఒక నీతిమంతుణ్ణి నేను పొట్టన పెట్టుకున్నాను అని తలుచుకుంటూ కుళ్ళి చావకూడదు, చస్తూ బ్రతకాలి. ఏమండి, ఎలా వేసాడండి శిక్ష? ఏం శిక్ష వేసాడండి? చూసారండి ఆదికాండంలో శిక్షలు ఎలా ఉన్నాయి? ఆదికాండంలో శిక్షలు ఎలా ఉన్నాయి తెలుసా? నాకు ఇష్టడు, నా ఉద్దేశాలని తెలిసినటువంటి వాడిని నువ్వు పట్టణ పెట్టుకున్నావు, నాకు ఒక శ్రేష్టమైనటువంటి దాన్ని ఇవ్వాలని కోరుకున్నాడు హేబేలు. నాకు ఇష్టమైనటువంటి కుమారుడు నువ్వు పట్టణం పెట్టుకున్నావు. ఎప్పుడైతే నువ్వు చంపేశావో, ఎప్పుడైతే నువ్వు మర్డర్ చేశావో, చేసిన మరుక్షణమే అతని రక్తము నేల మీద ఒలికినటువంటి ఆ రక్తము నేలను పడి నాకు ఘోషిస్తుంది కయ్యోను. ఆ రక్తము నాకు ఘోషించకపోతే నేను అసలు నీ దాకా వచ్చేవాడిని కాదు. దేవుడు ఎందుకు రంగప్రవేశం చేసాడు భూమి మీదకి అర్థమవుతుంది ఇప్పుడు. ఘోషించింది కనుక నేను వచ్చా. అసలు ఆ రక్తము ఘోషించకపోతే నేను అసలు భూమి మీదకి వచ్చేవాడిని కాదు, నీకు ఈ శిక్ష పడేది కాదు అంటున్నాడు. చూసారండి 10వ వచనం. ఏమండి, శిక్ష పడటానికి కారణం చెప్తున్నాడు. 4:10. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి పరలోకంలో ఉన్నటువంటి నాకు మొర్ర పెట్టుచున్నది, అందుకు దిగా నేను, అందుకేసే నీకు శిక్ష. అంటే హేబేలు రక్తము మనవి చేసుకుంది, మొర్ర పెట్టుకుంది కనుకనే దేవుడు కదిలాడు, వచ్చి శిక్ష వేశాడు. హేబేలు రక్తం ఒకవేళ మొర్ర పెట్టకపోతే కయ్యోనికి ఏం పడేది కాదు, శిక్ష పడేది కాదు. కానీ ఇక్కడ మొర్ర పెడుతుంది అంటున్నాడు చూడండి, మొర్ర పెడుతుందండి అని నేల నుండి మొర్ర పెడుతుంది. అప్పుడు అన్నాడు, కిందకు వచ్చేసరికి ఏమన్నాడు? ఇక నువ్వు దేశ దిమ్మరమైపోతావు, దేశంలో తిరుగుతూ ఉండాలి నువ్వు, కానీ నేను ఎవడు చంపడు, నువ్వు చస్తూ బ్రతకాలి. ఒక నీతిమంతుడు నేను పట్టణ పెట్టుకున్నాడు, ఇతను ఒక నీతిమంతుడిని పట్టణ పెట్టుకున్నాడు, ఇతను ఏమనకూడదు రేకో, వాడు చస్తూ బతకాలి. అదే ఒక పెద్ద శిక్ష. ఆ శిక్షను ఎందుకు వేసాడు? ఏమండి, ఆ శిక్షను ఎందుకు వేసాడు? హేబేలు రక్తం మొర్రబెట్టింది కాబట్టి, అడిగింది కాబట్టి, రిక్వెస్ట్ చేసింది కాబట్టి దేవుడు ఎంటర్ అయిపోయి శిక్ష వేశాడు. బైబిల్లో వేరియేషన్ మీరు గమనించాలి. ఈరోజు శిక్ష వేశాడు. రైట్. కొత్త నిబంధనలోనికి రండి. అపోస్తుల కార్యములు. ఏమండి, యేసు ప్రభు రక్తం కనిపిస్తుంది అపోస్తుల కార్యంలో? కనిపిస్తుందా? కొత్త నిబంధనలో యేసు ప్రభు రక్తం కనిపిస్తుంది కదా? రైట్. యేసు ప్రభు రక్తము ఎలాంటి పాపినైనా కూడా క్షమిస్తుందా? క్షమిస్తుంది కదా. మరి ఆ రోజు కయ్యోను కూడా క్షమిస్తే అయిపోయేదిగా. దేశదిమ్మరేటుగా ఎందుకు శిక్ష వేయాల్సి వచ్చింది? దానికి రీజన్ కనిపించింది మనకి. ఏంటి ఆ రీజను? రక్తం మొర్రపెట్టింది కాబట్టి శిక్ష వేసింది. రక్తం మొర్రపెట్టకపోతే అసలు ఆయన అనేవాడు కాదు. ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. స్టెఫెన్ గారు మీకు తెలుసు కదండి. స్టెఫెన్ గారి దగ్గరికి డైరెక్ట్గా వచ్చేయండి. 7వ అధ్యాయము ముగించేసుకుందాంలేండి. 7వ అధ్యాయము ముగింపు మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. 7వ అధ్యాయము 60వ వచనం చూడాలి. బైబిల్ని మీకు ఇందాక మనం కొన్ని విషయాలు విన్నాం. బోధ చేయటం రానివాడు బోధకు అర్హుడు కాదు. వాడు సంఘాన్ని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. సంఘాన్ని వాడు ఏం చేయలేడు? రక్షించలేడు అనమాట. ఈ పాయింట్లు క్యాచ్ చేయాలి మీరు. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 60వ వచనం. అప్పటికి స్టెఫెన్ గారిని రాళ్లతో కొట్టి చంపేశారు. రాళ్లతో కొట్టి చంపేసినప్పుడు ఆ నిక్కం మూమెంట్లో ఆ గుంపులో చంపేటటువంటి వారిలో ఎవరున్నారు? స్టెఫెన్ గారితో పాటు పౌలు గారు కూడా ఉన్నారు. ఉన్నారని ఇది మైండ్లో పెట్టుకుని రిఫరెన్స్ చదవండి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, ఇక ఎండింగ్లో ఉన్నాడు. ఎవరు? చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
స్టెఫెన్ గారు. అందుకు ప్రభువా, మోకాళ్ళలోంచి ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని ఇక్కడ స్టెఫెన్ గారు ప్రేయర్ చేస్తున్నాడు. ఏమని? వీళ్ళు ఇంతమంది నన్ను కొడుతున్నారు కదా, వీళ్ళ మీద అసలు ఏ పాపం మోపొద్దు, వీళ్ళని దయచేసి వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్. కానీ హేబేలు రక్తము వదలొద్దు 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 వదలొద్దు. అందుకనికనే రిక్వెస్ట్ చేసింది, కనుకనే ఆ రోజు దోష శిక్ష. ఇక్కడ స్టెఫెన్ గారు ఏమన్నాడు? వారి మీద ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. చనిపోయేటప్పుడు ఏమన్నాడు వాళ్ళని? నన్ను ఎంతమంది అయితే రాళ్లతో కొట్టారో దయచేసి వాళ్ళని నువ్వేమి చెయ్యొద్దు. ఇప్పుడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు జరిగిన సందర్భం ఇది. ఇంకా పౌలుగా మారలేదు అంటే ఇప్పుడు సౌలు గారిని ఎందుకు వదిలేసి ఇప్పుడు అర్థమవుతుందా? మామూలుగా అది శిక్ష పడాలిగా, ఎందుకు పడలేదు ఇక్కడ? స్టెఫెన్ గారు ఎవరి మీద ఎలాంటి పాపము మోపొద్దు కనుక దేవుడు ఎంటర్ అవ్వలేదు. మళ్ళీ పౌలు గారికి ఏమొచ్చింది? పాప క్షమాపణ వచ్చింది. ఎందుకంటే అక్కడ లేదు, అక్కడ మొరపెట్టలేదు. అక్కడ హేబేలు రక్తం మొరపెట్టింది కనుకనే దెబ్బతీశాడు. కానీ నువ్వు చచ్చేంత వరకు బతుకుతూనే చావాలి. ఈ వేరియేషన్తో మన బైబిల్ చదువుకుంటూ ఉండాలి చాలా జాగ్రత్తగా. యేసు రక్తం అందరినీ కడుగుద్ది. మరి కయ్యోని ఎందుకు అడగలేకపోయింది? మొరపెట్టింది కనుక. దేవుడు యాక్షన్ తీసేసుకున్నాడు ఆ రోజు. కనుక బాగా గమనించాలి. ఈ మాట పలికి నిద్రించాను, సౌలు అతను చావుకు సంబంధించాను అంటే క్షమించమన్నాడు కనుక సౌలుకు ఎలాంటి శిక్ష రాలేదు. నంబర్ 1. హేబేలు శిక్ష కోరుకున్నాడు కదండి. హేబేలు శిక్ష పడాలని, కయ్యోనుకు శిక్ష పడాలని కోరుకుంది రక్తం కనుక అన్న మీదకి శిక్ష వచ్చింది. స్టెఫెన్ కోరుకోలేదు కనుక పౌలు గారిని శిక్ష రాలేదు. చూసారండి, శిక్ష రాలేదు. స్టెఫెన్ గారు శిక్షను కోరుకోలేదు కనుక సౌలు గారికి శిక్ష రాలేదు. కనుక బాగా ఆలోచించాలి మనం. కనుక ప్రభువుకు మనం వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు. ఇంతమంది ఆత్మలు నీకిష్టం వచ్చినట్లుగా దారి మళ్ళిస్తే అందరూ అంటూ ఉంటారు, ఏంటో ఏదో చెప్తున్నాడు, ఎటు తీసుకెళ్తాడో మరి మా సేవకుడు అన్నావు అని. అంటే అర్థమైంది తెలుసా? నువ్వు ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టావు అక్కడ. వాళ్ళు వదులుతాడా? నిన్ను వదులుతాడా? నిన్ను వదలడు, వాళ్ళని కూడా వదలడు, ఇద్దరిని వదలడు. ఇద్దరు పరిస్థితులు అదే. అందుకంటున్నాడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, చివరిగా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 4:16 తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదివాము ఆల్రెడీ మనం. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండు. జాగ్రత్త. ఎంతమందిని నువ్వు పట్టణ పెట్టుకుంటున్నావు? జాగ్రత్త. వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకొందువు. బోధ కరెక్ట్గా చేస్తే రక్షించుకుంటామండి కదండి. బోధ కరెక్ట్గా చేస్తే రక్షించుకుంటావు. స్టెఫెన్ గారు కరెక్ట్గా మాట్లాడాడు. ఈ పాపం వారి మీద మోపకము, అందుకు బయటపడ్డాడు. ఆల్రెడీ తెలిసి కూడా మేలైనది చేయని వారికి పాపం అన్నట్టుగా అపోస్తుల బోధన ఖండించే రీతిగా కమాండింగ్ బోధ నీ చెవిన పడుతున్నా కూడా ఇంకా నువ్వు మళ్ళీ దారి మళ్ళించే బోధ, దొంగ బోధ నువ్వు ప్రకటిస్తున్నావు అనుకో, నీకు ఖచ్చితంగా శిక్ష పడుద్ది. అందుకంటున్నాడు బోధ కరెక్ట్గా చేస్తే రక్షించుకుంటావు, తేడాగా చేస్తే అనేక మంది ఆత్మలు ఎక్కడికి పంపుతావు? ఇప్పుడు పాతాళానికి పంపిస్తావు. పాతాళానికే పంపించేది నువ్వు, పాతాళానికే పంపిస్తావు. చేతులారా వినేవారులారా జాగ్రత్త. బోధకులు ఎలా ఉన్నారు? రక్షించే పరిస్థితులు లేరు, పాతాళానికి పంపించడానికి సిద్ధమైపోతున్నారు. మరి ప్రజలు ఎలా ఉన్నారు? తిమోతి పత్రికలో నింద చదివాం కదా, 2:4-3 వచనాల్లో. సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధనలు తమ కొరకు పోగు చేసుకునే దురద చెవులు. ప్రజలు ఎలా ఉన్నారంటే దురద చెవులు గలవారై ఉన్నారు. కనుక వాని క్రియల నిమిత్తం ప్రతివాడు రేపు ఎక్కడికి వెళ్ళిపోవాలి? తీర్పులోకి వెళ్ళిపోవాలి. ప్రతివాడు తీర్పులోకి వెళ్ళిపోవాలి. ఆ రోజు
హెబేలు రక్తం కోరుకుంది కనుకనే జడ్జిమెంట్ ఇచ్చేసాడు అప్పటికప్పుడే. ఇక్కడ స్టెఫెన్ గారు ఏ పాపం వీరి మీద మోపొద్దని చెప్పాడు కనుకనే ఆ రోజు పౌలు గారిని వదిలేశాడు. చక్కగా మళ్ళీ బాప్తీసం తీసుకుని చక్కగా దేవుల్లో ఎదిగాడు. ఇప్పుడు ప్రతివానికి వాని క్రియల నిమిత్తము తీర్పు పొందుతాడు. కనుక ప్రజలు దుర్బోధను వినకూడదు, నీతికి విరోధమైన బోధను చెయ్యకూడదు, వినకూడదు, చేయకూడదు. కనుక ప్రియమైన దేవుని వారలారా, బాగా ఆలోచించండి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకో. మీ కుటుంబాలనే పాడు చేస్తున్నారు. తీతు పత్రికలో ఉంటుంది. కుటుంబాలను ఇప్పుడు ఏం చేస్తున్నారు? కుటుంబాలనే పాడు చేస్తున్నారంటండి బాబు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అంటే శరీర సంబంధమైన బోధకులని ఒక మాటలు చెప్పాలంటే, సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, వీళ్ళు ఎంతసేపు నోరేసుకుని వాగుతూ ఉంటారు. ఏం ఉండదండి అక్కడ. డబ్బాలో రాళ్ళు కొడితే ఎట్ట సౌండ్ వచ్చింది? ఆ బ్యాచ్ వీళ్ళంతా వదరబోతులను మోసపుచ్చువారినై ఉన్నారు. మోసం చేయడమే, మిమ్మల్ని మోసం చేసి బతకడమే కదండి మిమ్మల్ని. అమ్మా మాదకాళ్ళని తల్లే, పిల్లోడు USA వెళ్ళాడు కదమ్మా, $2 పడేయమనండమ్మా, దిక్కుమాలిన వాళ్ళమమ్మ ఇక్కడ, మేము ప్రార్థన చేస్తేనే కదమ్మా USA వెళ్ళింది పిల్లాడు. మోసం అండి బాబు, మోసం. శరీర సంబంధమైన సున్నతి సంబంధులుగా తయారై మోసపూరితమైన మాటలు చెప్తే వాళ్ళ నోళ్ళు, ఇప్పుడు మీరేం చేయాలి? 11 వచనంలో నోళ్ళు మూయిస్తున్నారు, నోరు మూసుకుని కూర్చుంటున్నారా? నోరు మూయించినటువంటి వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళి నోరు మూసుకుని కూర్చుని వస్తున్నారు. కదండి, వారి నోళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు నోళ్ళు మూయించాలి. ఎంతమంది కుటుంబాలను నాశనం చేస్తావు, పాతాళాన్ని తీసుకెళ్తావు. వారు నోళ్ళు మూయించవలను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు. లేదా వాళ్ళకి ఎంతసేపు లాభాలు కావాలండి బాబు. ఏదో ఒక పండుగ కూర్చు మీ ముందుకు తీసుకొస్తాడు. దుర్లాభము కొరకు చెప్పకూడనటువంటి ఉపదేశాలన్నీ మీ ముందు చెప్తాడంట. దుర్లాభము కొరకు ఉపదేశించుటూ కుటుంబాలను ఇప్పుడు ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారంటే నరకానికి తీసుకెళ్తున్నారండి. కనుక వాక్యం మనకి ఎన్ని మాటలు చెప్పింది. వింటే అదృష్టవంతులు, విని మేము వదిలేస్తామంటే మీకు ఒక నమస్కారం. దేవుడు మీ మీద ఎంతో ప్రేమించి, ఎంతో మీ మీద హోప్ పెట్టుకుని, విలువైనటువంటి అపోస్తులలో కూడుకున్నటువంటి బోధ మన దగ్గరకు వచ్చిందంటే నిజంగా చాలా అదృష్టవంతులను ప్రేమైన దేవుని వర్లారా. కష్టమైన, శ్రమైన, స్వార్థ భారాన్ని ముందు పెట్టుకొని, భుజస్కంధాల మీద వేసుకుని, అవమానాలైనా నిందలైనా కూడా భరించుకుంటూ, యేసుప్రభులు వారు ఉదయ కాలంలో చంపడానికి ప్రయత్నం చేసినా కూడా తన మార్గమున వెళ్ళిపోయాడండి. పాపం ఒంటరిగా వెళ్ళిపోయాడు. తన మార్గమున వెళ్ళిపోయాడు. నువ్వు నేను కూడా ప్రభు మార్గములోనే వెళ్ళిపోవాలి. నేనే మార్గమును జీవమును, నా ద్వారానే తప్ప. ఇప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టుగా నోరు లెగవచ్చేమో, కానీ రేపు ఖచ్చితంగా నా టైం ఒకటి వచ్చింది. నా టైం స్టార్ట్ అవుతుంది రేపు. 2వ రాకల్లో నా కమాండింగ్ ఉంది. ఆ రోజు ఉంటుంది మీ వ్యవహారం. అక్రమమైనటువంటి బోధకులారా, నా యుద్ధ నుండి పొండనే గడియ వచ్చుచున్నది. అప్పుడు పాతాళానికి పోలేక, భూలోకానికి రాలేక, ప్రేమామయుడే ప్రేమించువాడని పొరపాటు పడుతున్నారా? కరుణామయుడే కరుణించువాడని పొరపాటు పడుతున్నారా? అప్పుడు పొరపాటు పడ్డామని నాలుగు ఖర్చుకున్నా కూడా ఉపయోగం ఏమి లేదు. బతుకున్నప్పుడే, సజీవులుగా ఉన్నప్పుడే,
కుటుంబాలు క్షేమంగా ఉన్నప్పుడే, పిల్లలు మన ముందు తిరుగుతున్నప్పుడే, చక్కగా టయానికి 5,000 నోట్లోకి వెళుతున్నప్పుడే, ఊపిరి పీల్చుకుంటున్నప్పుడే నిన్ను పిలిచినటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉండు. నిన్ను పిలిచాడు. హృదయమైన డోరు తడుతున్నాడు, వారం వారం తడుతున్నాడు, సదస్సుల ద్వారా తడుతున్నాడు, హెచ్చరికతో కూడిన మాటలు నీకు గుర్తు చేస్తున్నాడు. కుటుంబమా, ప్రభు వచ్చి చెప్తున్నాడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్త. వినేవారా జాగ్రత్త, చెప్పేవారా జాగ్రత్త. ఎవరైనా జాగ్రత్తగానే బతకాలి. అప్పుడే నీ యొక్క ఆత్మ పరలోకానికి చేరుకోవడానికి సిద్ధమవుతుంది. లేకపోతే పాతాళానికి వెళ్ళటానికి రెడీ అయిపోద్ది. ఏది బెస్టో దేవుడు మనకు మంచి మాటలు అందించినటువంటి దేవుడికి ఉదయకాలం నుంచి నిజంగా దేవుడు మన పక్షాన్ని నిలబడి పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు కనుకనే ఇన్ని మాటలు కూర్చోటానికి కూడా దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు, మంచి ఆరోగ్యాలు ఇచ్చాడు. ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఇచ్చినటువంటి ఆయుష్ని తిరిగి మళ్ళీ దేవుని కోసం ఖర్చు పెడదామని ఒక మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన